वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। अस्मद्गुरुभ्यो नमः। जय శ్రీనారాయణ। స్వామి కూడా ఏడైందండి, స్వామివారిని కలిపిపోతున్నాను, అందరూ లైన్లో ఉండండి, పాసన వింటామని వాటిది కన్నత్తిళంగై జై శ్రీనారాయణ. భక్తులందరికీ కూడా స్వాగతం. మన 12వ రోజులోకి స్వామివారిని కలుపుతున్నానండి, లైన్లో ఉండండి. జై శ్రీనారాయణ. ధనుర్మాస వ్రతంలో 12వ రోజులో స్వాగతం భక్త బృందానికి. స్వామివారు మనకు శ్రీ 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 వెంకటాచార్య శ్రీనాథ స్వామివారు నేటి 12వ పాశుర వైభవం. ఇక్కడ 7వ గోపికను మనం లేపుతున్నారు. ఆ యొక్క వైభవం ఏమిటి, దాని తిరుపావిలో ఉన్నటువంటి వ్రత విధానం అందు మనం తెలుసుకుందాం. భక్తముదను స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో శుభోదయం పలుకుతూ నేటి ప్రవచనం ప్రారంభించిన ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. हरि ओम। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। नीलातुंगस्तनगिरितटे
नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति नीलातुङ्गस्तनगिरितटी सुप्तम् उद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धम् अध्यापयन्ति सोच्छिष्टायां सृजि निगलितं सोच्छिष्टायां सृजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கனத்திலங்கத் தெருமை கண்ணுக்கிறங்கி நினைத்த முலவழியே நின்னு பால் சோர கனத்திலங்கத் தெருமை கண்ணுக்கிறங்கி நினைத்த முலவழியே நின்னு பால் சோர நனைத்தில்லம் சேரார்க்கும் நல் செல்வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனுத்தொக்கினியானை பாடவும் நிவாய் திருவாய் இனித்தான் எகிந்திராய் ஈதென்ன பேருதக்கம் அனைத்தார் எல்லாரும் அருந்தேலொரெம்பாவாய் கணத்திலங்கத் தெருமை கண்ணுக்கிறங்கி நினைத்த முலவழியே நின்று பால் சோர நனைத்தெல்லத்தேராக்கன்ன செல்வன் தங்காயி பனத்திலை வீஜ நின் வாசல் கடையை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நிவாய் திருவாய் இனித்தார் எழுந்திராய் ஈதென்ன பேருதக்கம் அனைத்தெல்லத்தாரும் அருந்தேலொரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्री भूनीला सहिताय श्रीमते नारायणाय नमः. श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः. परम पूज्य భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనము 12వ పాశురం యొక్క వైభవాన్ని విశేషాల్ని సేవించబోతున్నాం. ఇందులో ఆండాళ్ తల్లి గోపికా భావనలో తాను 7వ గోపిక ఇంటి ముందు గోష్ఠిలో నిలుచొని ఆ లోపల పడుకున్నటువంటి గోపిక నిద్ర నుంచి మేల్కొలుపుతూ ఆమె అనుగ్రహాన్ని తాను ప్రార్థిస్తుందన్నమాట. ఈ పాశురంలో భగవత్ ప్రాప్తికి భాగవత నిష్ఠ ముఖ్యమైనది. భగవద్ భక్తులని భాగవతోత్తములని ఆశ్రయించడంలోనే పరమాత్మ కృప కలుగుతుంది అని ఈ దివ్య సందేశాన్ని ఇవ్వడం కోసం ఇందులో గోపిక తత్వాన్ని మన ఆండాళ్ తల్లి మనకు అందిస్తూ ఉన్నది. మన సంప్రదాయంలో
ఉపనిషత్ సిద్ధాంతంలో సత్సంగాత్ భవ నిస్పృహ గురుముఖాత్ శ్రీశం ప్రపద్య ఆత్మవాన్ అని పరమాత్మను ఈ జీవాత్మ చేరుకోవడం కోసం పద్ధతి ఏమిటో వివరించబడుతున్నది. పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఆ పరమాత్మకు అత్యంత ప్రియుడైనటువంటి జ్ఞాన అనుష్ఠానములు కలిగి పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. మరి ఆచార్యుని కృప రావాలనుకుంటే, ఆచార్యుణ్ణి మనము సేవించాలి, ఆశ్రయించాలనుకుంటే అందుకు ఆచార్య కృపకు పాత్రుడై ఆచార్య నిష్ఠ కలిగి ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భాగవతోత్తములు ఉంటారే, ఆ భాగవతోత్తములు లేక భగవద్భక్తులుంటే ముందు వాళ్లను మనము సహవాసంలోకి తీసుకోవాలి. సత్సంగాత్, సత్పురుషుల యొక్క సహవాసం వల్ల ఈ సంసార విశేషాల మీద కొంత వైరాగ్యం కలిగి పరమాత్మ విషయంలో రుచి కలుగుతోంది. భగవంతుణ్ణి పొందాలనే ఒక ఆర్తి ప్రారంభమైనప్పుడు ఆ భగవంతుణ్ణి పొందించగలిగేటువంటి ఆచార్యుడి దగ్గరికి చేరుకోవాలి. ఆచార్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి భాగవతోత్తముల యొక్క పురుషకారం చాలా అవసరం. అందువల్ల భాగవతోత్తముల ద్వారా ఆచార్యుని చేరుకుంటే అప్పుడు ఆచార్యుడు తన దగ్గరికి ఊచినటువంటి ఆర్తితో చేరుకున్నటువంటి శిష్యుణ్ణి దగ్గరికి తీసుకొని ఆయన చక్కగా పరీక్షించి పరమాత్మ శక్తి ఇమిడి ఉన్న మంత్రాన్ని ఉపదేశించి తద్వారా దాని అర్థాన్ని, అలాగే భగవంతుని యొక్క పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యం మొదలగునవన్నీ కూడా తత్వాలని తాను శిష్యుడికి బోధిస్తాడు. దానివల్ల పరిజ్ఞానం, భగవతత్వము తెలిసినటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి ఆ శిష్యుడు పరమాత్మను పొందడానికి ఆచార్య కృప వల్ల ప్రయత్నం చేస్తాడు. దాంతోపాటు ఆచార్యుడు కూడా తనకు చేరుకున్న శిష్యుణ్ణి ఎలాగైనా అనుగ్రహించమని, వాడి మీద నీ కృప చూపమని కూడా పరమాత్మను ప్రార్థిస్తాడు ఆచార్యుడు. ఇది మన సిద్ధాంతం. అలాగా ఆచార్యుని యొక్క ప్రార్థనను, పురుషకారాన్ని ఆధారం చేసుకొని ఆచార్యుడు అన్న మాటను తీయడానికి వీలు లేనటువంటి స్థితి కలిగిన పరమాత్మ ఆచార్యుడు పురుషకారం చేసిన ఈ జీవాత్మను తాను ముక్తి పొందింపచేస్తాడు, అనుగ్రహిస్తాడు అనేది సిద్ధాంతం. కనుక పరమాత్మను పొందాలనుకున్నప్పుడు మనకు మొదటి మెట్టు భాగవతోత్తములే, లేదా మనం చేరవలసింది భాగవతోత్తములే. ఆ భాగవతోత్తములు చేరితే అదే మార్గంలో మనం పరమాత్మ యొక్క కృపకు పాత్రలమవుతాము అనేటువంటి సిద్ధాంతం దీంట్లో మన ఆండాళ్ళ తల్లి ఇమిడ్చి పెట్టింది ఈ పాశురాల్లో. ఇక్కడ పరమాత్మ అంటే కృష్ణ భగవానుడు, రేపల్లె అంటే ఈ ప్రపంచం, అలాగే గోపికలు అంటే పరమాత్మ కోసం తపిస్తూ ఆయన పొందాలనే కోరిక కలిగినటువంటి జీవులు. వాళ్ళంతా రేపల్లిలో ఉన్నారంటే
ఈ ప్రపంచంలో ఉన్న మనమంతా అని అర్థం. కనుక వీళ్ళందరినీ కూడా తాను ఆచార్యత్వం వహించినటువంటి లేక మార్గదర్శకం చూపేటువంటి అండాళ్ళ తల్లి ముందుగా ఆచార్య కృపకు పాత్రులై పరమాత్మకు అత్యంత అభిమాన పాత్రులైనటువంటి వ్యక్తులు గోపికలు, లోపట పడుకున్న వాళ్ళు, వాళ్ళ అనుగ్రహం పొందింపు చేయడం కోసం తాను ఒక్కొక్కరిని మేలుకొలుపుతూ వెళ్ళిందనమాట. అలాగా ఈనాడు ఇలాగ 10 మందిని తాను చేరుకొని ఆ 10 మంది యొక్క అనుగ్రహాన్ని పొందాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఈనాడు 7వ గోపిక దగ్గరికి వచ్చిందనమాట. మనం మరొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఒక్కొక్క మొదటి గోపిక కన్నా 2వ గోపిక, 2వ దానికన్నా 3వ గోపిక, ఇలాగ మనం వెళ్తూ ఉంటే వీళ్ళు ఒకరికన్నా ఒకరు కృష్ణ భగవానుని యొక్క ప్రేమకు మరింత దగ్గర అవుతారన్నమాట. అంటే కృష్ణ తత్వాన్ని పొందడానికి ఈనాటి 7వ గోపిక దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా మరొక 3 మెట్లు ఎక్కితే చాలు ఆచార్యుడు లభిస్తాడు, ఆచార్య కృప వల్ల కృష్ణుడు దొరుకుతాడని. ఇక్కడ ఆచార్యుడు అంటే నందగోపుడు అనేది తత్వం మనం వింటాం. తర్వాత ఆ నందగోపుడికి వాడి యొక్క వశమైనటువంటి వాడు కృష్ణుడని, కనుక అక్కడ నందగోపుడి యొక్క అనుమతితోనే కృష్ణుని పొందాల్సి వస్తుంది. కనుక ఆ నందగోపుడి దాకా చేరడం కోసం ఈ గోపికలంతా తోడ్పడాలి. కనుక ఈ 7వ గోపిక దగ్గరికి వీళ్ళు చేరుకున్నారు. దీంట్లో ఇక్కడ పరమాత్మకి ఇంతదాకా ఇంతకు ముందు ఉన్నటువంటి కొందరి గోపికల్లో సాక్షాత్తుగా ఆచార్య కటాక్షంతో కృష్ణ భగవానుని యొక్క కృపను పొందిన వాళ్ళుగా మనం సేవించాం. కానీ ఇంతకు ముందున్న పాసనంలో కత్తు కరవై అనే పాసనంలో, అలాగే కనైత్తు కనతిలంగ తిరుమై అనే ఈనాటి పాసనంలో ఇంతకు ముందున్న గోపికల కన్నా ఈ గోపికల్లో కొంత తేడా కనిపిస్తుంది. వాళ్ళేమో సాక్షాత్తు కృష్ణ తత్వాన్ని అనుభవిస్తున్న వాళ్ళైతే, వీళ్ళు అంతకన్నా గొప్పగా కృష్ణ భగవానుని యొక్క ప్రేమను పొంది, అంటే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై అత్యంత ప్రియులైనటువంటి వాళ్లకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అంటే గోపాలకులకి వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి తల్లి ఒక ఆవిడ నిన్న విన్నాం. అలాగే ఈనాడు కూడా ఈ కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి గోపిక ఈవిడ. కనుక ఇక్కడ ఇంతదాకానేమో భగవద్భక్తులను ఆశ్రయిస్తే పరమాత్మ తాను సంతోషిస్తాడు, తాను ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే అభిమానిస్తాడో అలాంటి వాళ్ళ మాటను అతను తీయలేడు. కనుక భగవత్ కృప పొందడానికి భక్తులను ఆశ్రయిస్తే చాలనుకున్నాం. కానీ అంతకన్నా గొప్పగా ఈ ఇంతకు ముందు పాసురంలో, ఈ పాసురంలో చెప్పిన విశేషం ఏంటంటే, పరమాత్మ అనుగ్రహం కావాలనుకున్నప్పుడు మనకు భక్తుల కన్నా ఆ భక్తులకు ప్రియతమైన వాళ్ళు ఎవరితో ఉంటారో వాళ్ళను ఆశ్రయిస్తే మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం మరింతగా ఎక్కువగా వస్తుంది అని మనకి ఈ పాసురంలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే భక్తులకి భక్తులు, భగవంతుని మీద ప్రేమ పొందిన వాళ్ళు భక్తులు లేక భాగవతోత్తములు, ఆ భాగవతోత్తముల యొక్క అభిమానాన్ని పొందిన వాళ్ళు భాగవత అభిమానం అంటాం. అంటే వీడు నావాడు అనేటువంటి భావం మనం పొందినట్టయితే అంతకన్నా గొప్పగా
తన భక్తులను ఆశ్రయించిన వాళ్ళ కన్నా గొప్పగా తన భక్తుల యొక్క ప్రేమను పొందిన వాళ్ళ మీద పరమాత్మ యొక్క అనుగ్రహం మరింతగా ఉంటుందని మన సిద్ధాంతం. కనుకనే మన పూర్వాచార్యులందరూ కూడా సామాన్యంగా పరమాత్మను ప్రార్థించేటప్పుడు, స్వామి నేను నీ భక్తుణ్ణి అనుకోకు, నీకన్నా నీ భక్తులకు భక్తుణ్ణి అని భావించు, లేదా ఆడకన్నా ఇంకా భక్తుణ్ణి అని భావించమని కోరతారు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అంటారు కులశేఖరాలు వాళ్ళు ముకుందమాలలో. స్వామి నీకు ఎవరైతే దాసులో నీ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా భక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాగ 7 తరాల్లాగా వాళ్ళందరికీ అన్నా నేను వాళ్ళందరికీ భక్తుణ్ణి అనే అంశాన్ని నన్ను గుర్తించుకొని నీ అనుగ్రహాన్ని పొందించు స్వామి కృష్ణ అని కులశేఖరాలు వాళ్ళు ప్రార్థిస్తారు. అలాగే మన పూర్వాచార్యుల యామనములు కూడా స్తోత్రరత్నంలో చెప్పేటప్పుడు, స్వామి నన్ను ఎక్కడో పుట్టించకు, నేను చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని అనుసరించి నా ఏ జన్మ ఇచ్చినా సరే నాకు. మన పూర్వాచార్యులు ఎప్పుడు కూడా సాక్షాత్తుగా నాకు మోక్షం ఇవ్వు అని అడగలే. ఎందుకు అడగలేదు అంటే, మనము చేసినటువంటి ఈ శరీరాల్లో ఉండి జన్మజన్మలుగా చేసిన పాప పుణ్యాల ఫలితంగా అనుభవించవలసినటువంటి అనేకమైనటువంటి మరి జన్మలుంటే, శరీరాలుంటే, వాటినన్నిటినీ నువ్వు తీసేసి సాక్షాత్తుగా నాకు మోక్షం ఇవ్వు అని పరమాత్మను అడిగితే అప్పుడేం జరిగింది? పరమాత్మ చేసిన చట్టాన్ని మనమే ఆయన చేత ఉల్లంఘింప చేస్తున్నాం అన్నమాట. పరమాత్మ చేసిన చట్టం ఏమిటి? శాస్త్రం, వేదము, వేదం యొక్క అర్థాన్ని చెప్పే ధర్మశాస్త్రాలు మిగతావన్నీ కూడా. మరి అవన్యము అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభ అశుభం, మంచి చెడు ఏది చేసినప్పటికీ కూడా ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాలి. అది అనుభవించడం కోసము ఎన్ని రకాల జన్మలు కావాలో అన్నిటిని ఎత్తి తీరాలి అని శాస్త్రం చెబుతూ ఉంటే, అలాంటిది మనం పరమాత్మను చేరుకొని ఆయన భక్తులు అవడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఇవన్నీ తీసేసి నిన్ను చేర్చుకో అంటే నిజానికి పరమాత్మని ఇబ్బంది పెట్టేవాళ్ళం అవుతాం. ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా ఆయననే నడుమ చెప్పినట్టు అవుతాం. అలా చేయడం అనేది నిజమైన ప్రేమకు అది లక్షణం కాదు. పరమాత్మను ప్రేమించినప్పుడు ఆయన శ్రమ కలగకూడదు. కనుక స్వామి నాకు ఏ రకమైనటువంటి జన్మలు నేను చేసుకున్న కర్మ ఫలితంగా కలిగినప్పటికీ కూడా నేను అవి భరిస్తాను. మన ఆండాళ్ళ తల్లి కూడా తిరుప్పావలి చెప్పిన మాట ఇదే. ఏజేజ్ పిరక్కం ఉందన్నోడుతో మీనకేరామాలు చేయము అని చివరి పాసరకు వచ్చినప్పుడు చెబుతుంది ఆవిడ. నేను ఎన్నెన్ని జన్మలు ఎత్తినా సరే నీకు నాకు చుట్టూ సంబంధం ఉంటే సారని. కానీ జన్మరాహిత్యం కోరలే. ఒకవేళ ఆయన తలుచుకుంటే అది ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా తన వస్తువును దూరం చేసుకోడు, అది ఆయన సంకల్పం. కానీ మనము ఆయనను బలవంతం చేయడం అనేది నిజమైన ప్రేమకు విరుద్ధం కనుక అక్కడ అందువల్ల మన పూర్వాచార్యులు ఎప్పుడు కూడా, స్వామి నేనెప్పుడు కూడా నా జన్మ రాహిత్యం చేయమని కోరను, కానీ ఏం చేయాలి, నాకు ఏ జన్మ ఇచ్చినా సరే నీవేంటి భవనే నీకు నీ దాసుల యొక్క నీకు సంబంధించిన భక్తుల యొక్క ఇళ్లల్లో నేను చేసుకున్న పాపాన్ని బట్టి నన్ను పురుగుగా పుట్టించినా పర్వాలేదు అని అంటారు. అంటే నేను చేసుకున్న పాపాన్ని బట్టి పురుగుగా పుట్టాలి, కానీ ఆ పురుగుగా ఎక్కడో కాకుండా తవదాస్య సుఖైక సంగినం భవనే స్వస్వపి కీట జన్మ మే. స్వామి నీకు దాసం చేసేటువంటి
ఆ నీ దాసత్వంలోనే, నీ సేవలోనే మాకు తాము సుఖాన్ని పొంది ఆనందాన్ని పొందేటువంటి భాగవతోత్తములు ఉంటారే, వాళ్ళ ఇళ్లల్లో నేను కనీసం నా నా కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం పురుగునై పుట్టినా సరే కానీ భాగవత సంబంధం కలిగించు స్వామిని కోరినారు యామునమునులు. మన మన పూర్వాచార్యులు అద్భుతమైనటువంటి మనకు పరమాచార్యులు భగవద్ రామానుజుల వారికి వారే పరమ జ్ఞానులు, పరమ యోగులు ఈ మాట కోరినారు వారు. అంటే అర్థమేంటి ఇక్కడ? అందువల్ల ఇలా కోరడంలో ఒక విశేషం ఉన్నది. తద్భృత్య భృత్య అంటే నీ భాగవతోత్తములకు కూడా నేను దాసునై ఉన్నట్టుగా ఆలోచించమంటే, పరమాత్మకి వాళ్ళకి తెలుసు సిద్ధాంతం. భగవద్భక్తుల కన్నా భక్తులు ఎవరితో ఉంటారు వాళ్ళని ప్రేమ ఎక్కువనట. ఈ ప్రేమ అనేది ఒక ప్రవాహం లాంటిది. నీటి ప్రవాహము అది ఎప్పుడు కిందికే పోతుంది కానీ ఎక్కడ వంత ఉంటుందో ఆ వైపే పోతుంది కానీ పైకి ఎక్కదు. పైకి ఎక్కాలంటే ఏదో అడ్డంకి వస్తే కానీ ఎక్కడానికి వీల్లేదే. అందువలనే అలాగే పరమాత్మ యొక్క కృప అనేది అది నీటి ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహం ఏం జరుగుతుంది అంటే అది ఎంతెంత దూరం వెళ్తూ ఉంటే అంతంత విశాలమవుతుంది. నదీ ప్రవాహం తాను పుట్టిన చోట చిన్నగా ఉంటుంది కానీ అది ఎంతెంత దూరం వెళ్తూ ఉంటే అంతంత విశాలమవుతుంది. సముద్రంలో కలిసేటప్పటికీ మరింత విశాలం అవడం మనం చూస్తామే. అలాగే పరమాత్మ యొక్క కృప కూడా, దయ కూడా తన భక్తుల మీద పడ్డ కృప కన్నా ఆ భక్తులకు కాస్త ఎక్కువ అవుతుంది. అంతకన్నా మరీ ముందుకైనా కొద్దీ పెరుగుతుందట. కనుక మనం కోరాల్సింది సాక్షాత్తుగా భగవంతుని కాకుండా తద్భృత్య భృత్య పరిచారక భృత్య అని చెప్పుకున్నారు అక్కడ. ఇది భాగవతోత్తములను ఆశ్రయించడంలో పరమాత్మ యొక్క అంటే సాక్షాత్తుగా భగవంతుణ్ణి మనము ఆశ్రయించి భక్తులం కన్నా పరమాత్మకు ప్రేమికులైనటువంటి భక్తుల యొక్క వారి భక్తులు చేరుతూ ఉంటే ఎంతెంత దూరముగా మనం వెళ్ళి ఎంతెంత దాసత్వం చేస్తామో అంతంత ప్రేమ, అంతంత ఎక్కువ ప్రేమ, అంతంత ఎక్కువ అనుగ్రహం, అంతంత ఎక్కువ కృప పరమాత్మది మన మీద కలుగుతోంది. ఇది సిద్ధాంతం. అది చెప్పడం కోసం ఇక్కడ భాగవతోత్తములకు భగవద్భక్తులైన భక్తులకి మనము ఆశ్రయించడం చాలా అవసరం అని చెప్పుకున్నారట. దానికి మనకు సాక్షాత్తుగా రామాయణం చెబుతున్నది. రామాయణంలో శ్రీరామచంద్రుడు తాను గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుహుడు చాలా సంతోషంతో, స్వామి రామచంద్ర, సీత అమ్మతో లక్ష్మణ్తో మీరు ఇక్కడికి వచ్చారు నా రాజ్యంలోకి అరణ్యవాసం కన్నా ముందు అరణ్యవాసం చేసే సందర్భంలో కనుక అతిథి సత్కారం పొందమని అడిగాడు ఆయన. అప్పుడు ఏం చేసినాడు రాముడు? నేను ఆశ్రమంలో ఉన్నానయ్యా, నేను నియమనిష్టల్లో ఉన్నాను కనుక ఇప్పుడేం అక్కర్లేదు. అయినా సరే నాకు ఇంతకన్నా ఏం కావాలి? నీవు అడవికి మహారాజు అయ్యుండి కూడా నా దగ్గరికి పద్భ్యాం అభిగమాచైవ నా దగ్గరికి కాలితో నడిచి వచ్చావయ్యా. స్నేహ సందర్శనేనచ ఎంత ప్రేమతో చూస్తున్నావు, ఇది చాలు నాకు, ఇంతకన్నా ఎక్కువ అతిథి సత్కారం ఏం కావాలి అని ఆ గుహుడిచ్చిన పళ్లను వాటిని తాను ముట్టకుండా పక్కకు పెట్టాడు ఆయన. మరి అదే రాముడు తాను శబరిమాత దగ్గరికి వెళ్ళాడు. అసలు తాను వెళ్లాల్సిన మార్గంలో శబరిమాత అవసరమే లేదు, అయినా వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత శబరిమాత తాను స్వయంగా తాను కురికి చూచి స్వామికి సమర్పించిన పళ్ళను తిన్నాడని మనకు తెలుసు కదా. ఎందుకు అలా చేశాడు? గుహుని దగ్గరనేమో కాదు పొమ్మన్నాడు. మరి శబరిమాత ఎంగిలికి అని మనం ఎంగిలి అనుకుంటున్నాం అనుకోండి, అవి కాకపోయినా ప్రేమతో పెట్టినటువంటి పళ్ళని తాను ఎంతో ఇష్టంగా తిన్నాడు ఆయన. ఎందుకట అంటే శబరి తాను భక్తులకు భక్తురాలు, పరమాత్మకు భక్తుడైన వాడు, భగవత్ తత్వాన్ని అనుభవించినటువంటి మహర్షి మతంగ మహర్షి. ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు
ఆ శిష్యులకు శిష్యులు, ఆ శిష్యులకు శిష్యురాలు ఈవిడ. అంటే మతంగ మహర్షి కాలం నుండి కూడా ఆయన ఆచార్య ఆజ్ఞను అనుసరించి రాముడు వచ్చేదాకా తాను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక అందరికీ కూడా తన సేవ చేస్తూ పోయింది. కనుక తన భక్తులైనటువంటి శిష్యులకి తాను సేవ చేసింది కనుక, వాళ్ళ ప్రేమను, వాళ్ళ అనుగ్రహాన్ని పొందింది కనుక, తాను సాక్షాత్తుగా తన భక్తుడిగా వచ్చినటువంటి గుహుడి కన్నా తన భక్తులకి వచ్చినటువంటి మరి చేసిన విందుని, అతిథి సత్కారాన్ని శబరిమాత నుండి రాముడు పొందాడు. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, సాక్షాత్తు పరమాత్మను అనుసరించిన దానికన్నా అంతకన్నా భగవద్భక్తులే ప్రధానం అన్నమాట. కనుక ఈ భాగవతోత్తముల ద్వారా మనము ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తే ఆచార్యుని ద్వారా మనకు పరమాత్మ కటాక్షం కలుగుతోంది. అందువల్ల ఈ ఈనాడు భాగవతోత్తమురాలైనటువంటి ఒక గోపికను తాను నిద్ర నుండి మేలుకొని తన మీద అనుగ్రహం పొందించుమని ఆండాళ్ తల్లి గోపికల గోష్ఠిలో కోరుతూ ఉన్నది. ఈవిడ తాను ఆచార్యునికి సంబంధించిన ఆవిడ, ఆచార్యునికి భక్తురాలు. అంటే ఆచార్య సంబంధం వల్ల కృష్ణుడు కూడా ఈమెను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, తనకు దగ్గరి వాడైన, తనకెంతో అంకితమైనటువంటి వ్యక్తికి సంబంధించింది కనుక ఆయన కన్నా ఎక్కువగా ఈమెను ప్రేమిస్తాడట ఆయన. దీంట్లో రేపల్లెలో ఈ గోపిక ఇంటికి, ఏ గోపిక ఇంటికి వెళ్ళారో వీళ్ళు, ఆ గోపికకు ఒక అన్న ఉన్నాడట. ఆ అన్న గోపాలుడు. ఆయన పేరేమిటి అనేది సరే, కొంతమంది సుధాముడు అనే పేరు కలవాడు అని చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఎక్కడ రేపల్లెలో ఉన్న గోపాలకులకు కానీ గోపికలకు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఈ పేరు అనేది ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, వాళ్ళకున్న పేరు ఒకటే, గోపాలుడు, గోపిక. గోపాలుడు అంటే గోవులను పాలించేవాడు. ఆ పరమాత్మకి, కృష్ణ భగవానుడికి అత్యంతమైన ప్రియమైన గోవులకు దాసుడు అని కృష్ణుని ప్రేమకు సంబంధించినటువంటి పేరుతో పిలువబడతారు తప్ప వాళ్ళ వ్యక్తిగతంగా పేరు ఒకటంటూ ఉండదు. అలాంటి స్థితి కలవారు కనుక ఆయన గోపాలుడట. ఆ గోపాలుడి ఉండే విశేషం ఏమిటంటే, ఇతర గోపాలకుల కన్నా కృష్ణుడంటే అత్యంతమైన ప్రేమ. ఆ కృష్ణుని కోసమే అంకితమైన వాడాయన. ఇంకా ఆయనకు వేరే సంసారం, ప్రపంచంతో సంబంధమే లేదు. అడుగడుగునా కృష్ణుడే, సర్వం కృష్ణుడే. కృష్ణుడిని తాను నడుస్తూ ఉన్నా ఆ కృష్ణుడట, ఈయన నడుస్తూ ఉంటే ఒంటరిగా నడవకుండా ఈయన భుజం మీద చేయి వేసి నడుస్తుంటాడట. అంటే సకల భారములు ఈయన మీదని పెడతాడన్నమాట. తనది, తన ప్రపంచానిది. అంతటి దగ్గరి వాడు కనుక ఎందుకు ఈ గోపాలు మీద పెడతా అంటే, ఆయనను అంతగా ప్రేమిస్తాడు. కృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, జ్ఞాని అయిన వాడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎవడు నన్ను ప్రేమిస్తాడో అలాంటి జ్ఞాని నాకు ప్రాణంతో సమానం. ఆయనను ఒక వ్యక్తి తనకు అన్నిటికన్నా ఎక్కువగా ప్రాణాన్ని ఎంతగా ప్రేమిస్తాడో నేను అంతగా ఆయన ప్రేమిస్తానయ్యా. అంత భగవద్గీతలో అత్యర్థం మమ ప్రియ అని చెప్పుకున్నాడే. అందువల్ల ఇతర గోపాలకుల కన్నా ఈయన మీద కృష్ణ భగవానుడికి ఎంతో ప్రేమనట. ఎందుకంటే ఆయననే అంకితం. ఈయనకి కృష్ణ సేవ తప్ప మరొకటి అక్కర్నే లేదు. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఈ గోపాలుడు. అంటే అంతటి భగవంతుని యొక్క కృపకు పాత్రుడైన భగవద్భక్తుడు. ఆయనకు చెల్లెలు ఈ పాశరంలో మేల్కొనబడుతుంది. అంటే ఆయన సంబంధికురాలన్నమాట. కనుక ఇక్కడ ఆ గోపాలుడి కన్నా ఆ గోపాలునికి సంబంధించినటువంటి గోపాలుని ప్రేమకు పాత్రురాలైనటువంటి ఈవిడని మనం ఒకవేళ మేల్కొల్పజేసి ఆమె అనుగ్రహం పొందితే
మనం కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము అనే తత్వంలో అనే అంశాన్ని సూచిస్తూ మన ఆంధ్రాడు తల్లి ఈ గోపికరింద్రుడు లేపుతున్నది. ఇలాగా సామాన్యంగా ఈ గోపాలుని యొక్క తత్వం ఏమిటంటే, కృష్ణునికి ఇంతగా అంకితమవుతున్నాడంటే ఇలాగ చేయడానికి వీలుందా అంటే వీలుందట. ఇక్కడ ఏంటంటే రామావతారంలో లక్ష్మణుడు ఎలాగా రామునికి తాను అంకితమైన జీవితం గడిపాడో, అలాగే కృష్ణావతారంలో ఈ గోపాలుడు అలా చేశాడట. రామావతారం లక్ష్మణుడు ఏం చేశాడో తెలుసు కదా. లక్ష్మణుని గురించి వాల్మీకుల వారు మనం సామాన్యంగా రామాయణం చదివిన లేక రాముడి ఆలయాలకు వెళ్ళినా మనం ఎవరిని సేవిస్తామండి? అయితే రాముడు లేదా సీతమ్మ, కాదా సీతారాముడు. కానీ ఆ పక్కకే లక్ష్మణుడు ఉంటాడండి విగ్రహాల్లో. ఆ లక్ష్మణుడి మీద దృష్టియే పోదు మనకి. అలాగే రామాయణంలో కూడా రామ అయనం, రాముడి యొక్క కథ, లేక రామా అయనం, సీతమ్మ కథ అని ఇలా చెబుతూ కృత్స్నం రామాయణం ప్రోక్తం సీతాయా చరితం మహత్ అని వాల్మీకుల వారు రాముడి కథ లేకపోతే సీతమ్మ కథ, దాంతోపాటు పౌలశ్చవధమిత్యేవ అని రావణుడి యొక్క వధ కూడా అని పేరు చెప్పాడు తప్ప అక్కడ లక్ష్మణుని పేరు ఎక్కడా లేదు. కానీ వాస్తవానికి మొత్తము త్యాగమయ జీవితం రాముడి కన్నా ఎక్కువగా చేసిన వాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడి గురించి చెప్తూ వాల్మీకుల వారు బాల్యాత్ ప్రభుతి సుస్నిగ్ధ అంటారు. ఆ లక్ష్మణుడట రాముడి విషయంలో బాల్యాత్ ప్రభుతి, పుట్టినప్పటి నుంచి సుస్నిగ్ధ, స్నిగ్ధ అంటే గట్టి స్నేహం కలిగి ఉండడం. స్నేహం అంటే నూనె అని అర్థం. నూనె చేతి కంటితే ఎంత కడిగినా పోదో, ఎంత జిగుటుగా ఉంటుందో అంతటి జిగుటుగా విడవలేని స్థితి ఉన్న ప్రేమకి స్నిగ్ధం అంటాం. అది సుస్నిగ్ధం అంటే అసలే విడవలేని స్థితి అట. అంతగా పుట్టినప్పటి నుంచే రాముడి మీద ప్రేమ కలవాడు లక్ష్మణుడు అని విడవలేక. ఈ శ్లోకాన్ని దీని యొక్క వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినటువంటి మన వ్యాఖ్యాతలు ఒక చమత్కారం చేశారు. ఆ రాముడి మీద లక్ష్మణుడికి చిన్నప్పటి నుంచి ఎంత విడవలేని ప్రేమ అనడానికి మన సంప్రదాయ గ్రంథాల్లో ఒక విశేషం ఉన్నది. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు పుట్టిన తర్వాత పుట్టినరోజున ఈ నలుగురికి నామకరణం చేయడానికి తొట్టెలో వేశారట. తొట్టెలో వేస్తే ముగ్గురు తల్లులు అక్కడ ఉన్నారు. కౌసల్యమ్మ, సుమిత్రమ్మ, కైకేయమ్మ. అలాగా ముందు రాముడికి ఒక తొట్టెలో, ఆ తర్వాత భరతునికి, ఆ తర్వాత లక్ష్మణునికి, ఆ తర్వాత శత్రుఘ్నునికి వేశారట. తొట్టె లోపల పడుకోబెడితే అంతా ఆ ముగ్గురు పడుకున్నారు కానీ లక్ష్మణుడు విపరీతంగా ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. తొట్టె ఊపారు, ఎత్తుకొని తిరిగారు. సుమిత్రం ఎత్తుకున్నది, కైకమ్మ ఎత్తుకున్నది, ఎవ్వరు ఎత్తుకున్నా ఏడ్చేది ఏడుస్తున్నాడు ఆయన. గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే కౌసల్యం ఎత్తుకున్నదట. ఎత్తుకుని అటు ఇటు తెచ్చి ఇక ఎక్కడ కాదనుకొని తీసుకెళ్ళి రాముడు ఏ తొట్టెలో పడుకున్నాడో ఆ తొట్టెలో పక్కకు పడుకోబెట్టిందట. ఆ పడుకోబెట్టడంతో ఏడుపు మానేసి హాయిగా చూస్తూ పడుకున్నాట ఆయన. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది అంటే, ఎందుకు ఏడ్చాడాయన? నాకు రాముడికి మధ్యన ఈ భరతుడిని పడుకోబెడతారా? ఈ అడ్డం ఉందే, నేను ఇంత దూరమా రాముడికి అని అనుకున్నాట. అనుకుని రాముడికి దగ్గరికి పోయిన తర్వాత ఆనందంగా ఉన్నాడు అని సుస్నిగ్ధ, బాల్యాత్ ప్రభుతి సుస్నిగ్ధ, చిన్నతనంచే పుట్టినప్పటి నుంచే అంత దగ్గరి వాడు అని చెప్పడానికి, ఆ విశేషం వివరించడానికి కథ చెప్తారు మన వాళ్ళు. అలాగా రాముణ్ణి పుట్టినప్పటి నుంచి కూడా వెంబడిస్తూ ఉన్నటువంటి ఆయన విడవకుండా ఉన్న లక్ష్మణుడు రాముడు ఎక్కడ ఆడితే తాను అక్కడ ఆడేవాడు. ఎప్పుడు వెళితే
ఏటకు వెళ్తే తాను ఆయన వెంబడి వెళ్ళేవాడు. విశ్వామిత్రుడు వచ్చి కూడా తాను దశరథ మహారాజును రాముణ్ణి తన వెంబడి యాగరక్షణ కొరకు పంపమని అడిగాడే గాని లక్ష్మణుడిని అడగలే. కానీ రాముడి వెంబడి లక్ష్మణుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడమే కాదు, అలాగా విశ్వామిత్రుల వారు రామునికి అస్త్ర శస్త్ర విద్యల్ని నేర్పుతూ ఉంటే పక్క కూర్చొని తాను కూడా నేర్చుకున్నాడు అంతే. లక్ష్మణ ఇది వినోని ఎప్పుడు అల్లే, మేలుకొల్పింది కూడా రాముడిని విశ్వామిత్రుల వారు. అక్కడి నుంచి జనక మహారాజు ప్రకటించినట్లుగా ఆ సీతా కళ్యాణంలో కూడా రాముడు సీతమ్మను తాను పెళ్లి చేపడితే లక్ష్మణుడు అదే ఇంటి నుంచి ఊర్మిళమ్మని చేసుకున్నాడు. రాముడు ఎక్కడ తాను కళ్యాణం చేసుకున్నాడు అక్కడే తాను చేసుకున్నాడు ఆయన. అంటే తన పెళ్లికి కూడా రాముడు వెంబడే. చివరికి రాముడు రాజ్య పట్టాభిషేకం భంగమైన తర్వాత అడవికి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా రామా నేను నీ వెంబడే వస్తా అన్నాడు. నిన్నెవరు రమ్మన్నారయ్యా, నీవెందుకు అంటే రాముడు అంటాడు, నీవు లేకపోతే నేనుంటానా? జలాన్మత్స్యాభివోద్ధృతం, నేను గాని సీతమ్మ కాని నీటిలో బతికే చేప దాన్ని తీసి ఒడ్డుకు వేస్తే బతుకుతుందా? ఆ బతుకుతుందంటే ఆ చేప కనీసం కాస్త తడి ఉన్నంత సేపు అయినా సరే అది అటు ఇటు కొట్టుకుంటుంది. కానీ నేను నీ మీద ఆధారపడి నీ కృప మీదనే ఉన్నటువంటి వాడిని, నేను ఒక్క నిమిషం కూడా నీకు దూరం అయితే బతకలేను స్వామి, అందువల్ల నీ వెంబడి నేను వస్తా అన్నాడు. ఎందుకయ్యా లక్ష్మణ, ఇదిగో భరతుడు రాజై ఉంటాడు, నీవు ఆయన వెంబడి హాయిగా యువరాజుగా ఉండు, నీకు రాజ్యం వస్తుంది అంటే అప్పుడు అంటాడు ఆయన, ఏమయ్యా నువ్వేమనుకుంటున్నావు నన్ను? నా దేవలోకాక్రమణం నమరత్వం వృణీమహే, నీకు స్వామి నీకు ఐశ్వర్యమపి లోకానాం, నాకు నా దేవలోకాక్రమణం స్వర్గలోకాలు గాని లేక మోక్షం గాని లేదా ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు గాని నాకేవక్కలి నత్వయా వినా, నీవు తప్ప నాకు మరొకట్లేదు స్వామి, నీవే స్వర్గం, నీవే మోక్షం, నీవే సర్వస్వం అని అలాగా ఆయన వెంబడి తాను వెళ్ళాడు. అడవికి వెళ్ళి కూడా అడవి లోపల సీతారాములు సుఖంగా విహరిస్తూ ఉంటే తాను వాళ్ళు సేవ చేశాడు తప్ప నిద్ర లేకుండా ఉన్నాడు ఆయన. సీతమ్మ రాముడి వెంబడి సీతమ్మ వెళ్ళింది, కానీ లక్ష్మణుడి వెంబడి ఊర్మిళ వెళ్ళిందా? తాను అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య పట్టలేదు, రాజ్యం పట్టలేదు, సుఖాలు లేవు, రాముడు తప్ప. అలాగా ఉండి చివరికి రాముడితో రామరావణ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఆ తర్వాత పట్టాభిషేకం జరిగే సందర్భంలో అయోధ్యలో అక్కడ కూడా నాకు యువరాజు పట్టం పొద్దన్నాడు, నేను సేవ చేస్తానని చెప్పి వింజాములు వీస్తూనే ఉన్నాయట. చివరికి రామావతారం పూర్తి కావాల్సిన సందర్భం వచ్చింది. రాముడు ఈ లోకల్లో అవతరించినటువంటి కార్యం అయిపోయింది కనుక మళ్ళీ వైకుంఠం వెళ్లాల్సిన సమయం వచ్చిందని బ్రహ్మదేవుడు తెలిపిన సందర్భంలో రాముడు అవతారం చాలించబోతున్నాడు అన్నప్పుడు ఇంకా రాముడు లేని నా జీవితం నేను ఇక్కడ ఉంటాను, ఎందుకంటే రాముని కన్నా ముందే తన అవతారాన్ని సాధించాడు లక్ష్మణుడు. ఇంతటి అంటే తన పుట్టుక నుండి తన అవతారం సాధించేదాకా రాముడు తప్ప ఇంకా ప్రపంచంలో మరోటి లేదని ఎలాగ అంకితమైనాడో అలాంటి లక్ష్మణుడు స్థితినే కృష్ణ అవతారంలో ఈ గోపాలుడు అలాంటి స్థితి పెట్టుకున్నాడట. కనుకనే ఇంకా ఆయనకు మరొకటి ఇంకేమీ లేదు. అలాంటి గోపాలుని యొక్క ఇంటిలో ముందుకి వీళ్ళు వెళ్ళారు. వెళ్తే ఆయనకేమి బ్రహ్మాండమైన సంపత్తి ఉన్నది అక్కడ. ఆ ఇంటి ముందరికి వెళ్ళిన తర్వాత ఆ లోపట గోపాలుని చెల్లెలు ఆవిడ పడుకొని ఉంది. గోపిక పడుకోవడం అంటే కృష్ణ తత్వాన్ని అనుభవిస్తూ ఉందన్నమాట. తన అన్ననే అంత కృష్ణునికి అంకితమైనప్పుడు ఆ లక్షణం ఈవిడికి కూడా వస్తుంది కదా. అందువల్ల ఆ కృష్ణుడంటే ఎంతో ప్రేమతో ఆ కృష్ణ తత్వాన్ని అనుభవిస్తూ ఉంది లోకమంతా మర్చిపోయి.
అలాగా పడుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చున్నారు. వీళ్ళంతా చూస్తుంటే ఏం జరిగింది అక్కడ? ఆ వాతావరణంలో ఆమెనేమో పడుకొని ఉంది. ఆయన దగ్గర చాలా పశువులు, గేదెలు ఉన్నాయట, బర్రెలు. అవి కూడా అంటే ఇంతకుముందు పాసరంలో గోపాలుని ఇంట్లో ఉన్నంత పశు సంపద ఇక్కడ ఉంది. అక్కడనేమో పాలిచ్చే ఆవులు, ఇక్కడనేమో పాలిచ్చే గేదెలు అంటే బర్రెలు. అవి ఎన్నున్నాయో చెప్పడానికి వీల్లేదు. అన్ని అన్ని ఉన్నాయి అక్కడ. చూస్తూ ఉంటే ఒక వైపేమో బర్రెలు ఉన్నాయి, మరొక వైపేమో అప్పుడే ఈయన కొంతకాలమైనటువంటి దూడలు మరొక వైపు కట్టేసి ఉన్నాయి. ఎవరు కట్టేశారో ఏమో, ఈయననే కట్టేసి ఎవరు చేశారో తెలియదు మనకి. కానీ వీడు వెళ్ళేటప్పటికీ ఈ బర్రెలు ఒకవైపు, వాటి దూడలు ఇంకోవైపు. తెల్లవారుజామవుతుంది, వాటికి పాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆ దూడలు కేవలం గడ్డి కూడా మేసే స్థితిలో లేవు, గేదె ఇచ్చే పాలపైనే ఆధారపడేవి. అటువంటి దూడలు పాల కోసం చూస్తూ ఉంటే వాటిని కట్టేసి పెట్టారు. ఇక్కడనేమో పాపము ఈ గేదెలన్నీ కూడా అయ్యయ్యో దూడలు పాలు తాగాల్సిన సమయం వచ్చిందే, ఇంకా ఎలాగా, అవి ఇటు వచ్చేట్టుగా లేవు, కట్టేశారు, మేము అటుపోయేట్టుగా లేవన్నంత బాధలో అరుస్తున్నాయట అవి. ఆ అరిచేటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వర్ణిస్తున్నారు. కనత్తిలంగత్తెరుమై కన్నుకు ఇరంగి నినయిత్తములవజియే నిన్ను పాలుశోరా ననయిత్తెల్లం షేరార్కం నల్ సెల్వన్ అన్నారు. అక్కడ ఉండే ఇంటి వాతావరణాన్ని బట్టే ఆ గోపాలుడికి ఎంత సంపత్తు ఉన్నదో ఊహించుకున్నారు. గొల్లలకుండే సంపత్ అంతా కూడా పాడి పై ఆధారపడేవాళ్ళు గనుక చక్కని పాలిచ్చేటువంటి పశువులే కదా. అందువల్ల ఈయనకి అద్భుతమైన సంపత్తి ఏమిటి అంటే పాలిచ్చేటువంటి గేదెలు. అది ఎన్ని ఉన్నాయో చూస్తూనే కనిపిస్తూనే ఉన్నది కనుక చూసేటప్పటికి ఆ గేదెలు ఏం చేస్తున్నాయి? అరుస్తున్నాయట. ఎందుకు అరుస్తున్నాయి? బాధతోటి. పశువులకి భాష లేకపోవచ్చు, కానీ వాటికి భావము ఉంటుంది, అనుభూతి ఉంటుంది. సామాన్యమైన మనుషుల్లో కన్నతల్లులకి తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ వాటికి ఉంటుంది. కనుక అయ్యయ్యో నేను ఇంకా పాలివ్వకపోతే అనేటువంటి దృష్టిలో ఒకవైపు అరుస్తున్నాయట అవి ఆ అరుస్తూ ఉంటే అరుపు విని ఇక్కడ కూడా రెండో వైపు ఉన్న దూడలు కట్టివేయబడ్డవి, అవి కూడా అంబా అంటున్నాయట. ఇక్కడ అంబా అంటే అంబా అని అరుస్తూ ఉంటే ఆ అరుపులు వినవస్తున్నాయి. ఈ అరుపులు వినైనా ఈవిడ తెలివి రావచ్చు కదా అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ అరుస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నాయో చెప్తున్నారు. ఇక్కడ కనత్తు ఇలంకై ఎరుమై, ఇలంకన్ను ఎరుమై కనత్తు. ఇలం అంటే లేత వయస్సున్నటువంటి, కన్ను దూడలు కలిగినటువంటి, ఎరుమై గేదెలు బర్లు, కనత్తు అరుస్తున్నాయట. ఎందుకు అరుస్తున్నాయి అంటే రెండు రకాల అరుపు వినొస్తుంది. ఒకటి ఏమిటంటే తమకు పాలు చేపుతున్నాయి, ఆ చేపిన పాలను తాగడానికి దూడలు దగ్గర లేవు, వాటి వల్ల ఒక రకమైన బాధ కలుగుతూ ఉంది, అందుకు అరుస్తున్నాయి ఒకటి. రెండవది పాలు తాగాల్సిన దూడలు దగ్గర లేవే, మమ్మల్ని విడిచిపెట్టేవాళ్ళు లేడే అని అరుస్తున్నాయట. అంటే దూడలకు పాలు ఇవ్వడం కోసం ఆ పాల భారాన్ని బాగా భారం వల్ల కలిగేటువంటి బాధను చూసుకుంటూ అరుస్తున్నాయట. వాటినే కనత్తు ఇలంకన్నెరుమై, ఇలంకన్ను ఎరుమై కనత్తు అరుస్తున్నాయట. ఈ అరుపే ప్రధానమట. ఈ అరుపు వింటున్నారు ఇక్కడ. కనత్ ఇలంగత్తెరుమై, ఎందుకొరకు అరవడమే కాదు, ఎందుకు అరుస్తున్నారట? కన్నుక్కు ఇరంగి, కన్నుక్కు అంటే తన దూడ కోసము, ఇరంగి దాని మీద ప్రేమ కలిగి దానికోసం మనసంతా కరిగిపోతున్నది, అయ్యో 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 అని. అయ్యేటప్పటికీ ఏం జరిగింది ఇక్కడ? నినయిత్తు ఇల్లం
ఇరంగి కనత్తిలంగ తెరుమై కన్నొక్కిరంగి నినయిత్త మురవశియే నింద పాలిశోర. ఇక అలా అరుస్తుండేటప్పటికీ లోపల భావం కలిగింది. ఆ దూడలు మనసులో కనిపిస్తున్నాయి. కనిపించేటప్పటికీ ఆ లోపల ఏమిటంటే పాలు చేపుతూ ఉన్నాయట. ఆ పాలు చేపి చివరికి ఎంత దూరం అంటే వాటిని ఆపుకునే శక్తే లేకుండా అవి ఆ 4 పొదుగుల్లోంచి కూడా ధారగా ప్రవహిస్తూ ఉన్నాయట. అక్కడ ఉన్నది ఒక్కటి గేదెనా? ఒకటే? ఎన్నో చెప్పలేనంత పల అన్నారే ఇంతకుముందు ఆవుల గురించి. ఇంతకుముందు పాశరంలో కణంగల్ పల అన్నారే, అలాగే ఇక్కడ కూడా గేదెలు పల ఒక్కటే ఇన్నా అని చెప్పడం లేదు. అన్నిటికన్నీ కూడా అలాగే అరుస్తున్నాయి. అన్నిటికన్నీ అలాగే పాలు సేపు ప్రవహింపజేస్తున్నాయి అన్నమాట. ఆ పాలు సేపుతుంటే ఎంతగానో ఆగుతాయి. కనుక ఆ పాలన్నీ కూడా ప్రవాహమైపోయి ఇంటి ముందర వాకిలంతా కూడా తడిసిపోయి నినైత్తు ఇల్లం షేరాక్, ఇల్లంతా కూడా నినై అది తలంచుకుంటూ ఉంటే భావన వచ్చినప్పుడు సాధారణంగా మనం చూస్తామే, ఒక వస్తువును మనం అనుభవించకపోయినా మన మనసులో దాని గురించిన భావన కలిగితే వెంబడి శరీరంలో మార్పు వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆ దూడలు వచ్చినట్టుగా పాలిచ్చినట్టుగా వాటి కోసం ఇలాంటి భావన వచ్చేటప్పటికీ నేనైతు అలా ఆలోచించేటప్పటికీ ఆ పాలు ఆగకుండా ప్రవహిస్తూ ఉంటే ఇల్లం షేరాకు, ఇల్లంతా బురదైపోయిందట. ఇల్లు బురద అంటే ఏంటి? అక్కడ వాకిలి బురద, ఇక్కడ బురద పోయి అక్కడి నుంచి బాగా తడిసిపోయి ఆ పాల ప్రవాహము ద్వారం నుంచి ఈతలకు వస్తున్నాయట. ఈ గోపికల కాళ్ళ కిందికి వస్తున్నాయి. అంతగనం పాలు పోయినా అంత అరిచినా ఈవిడ లేవదు, వాటిని పట్టించుకునేవాడు లేడు. అందువల్ల నల్ సెల్వం తంగాయ్. ఆహా, నల్ సెల్వం, నిజంగా చూడే సెల్వం, ఎంత మంచి సంపత్తి మీది అంటే సాధారణంగా ధనవంతుడు అంటే శ్రీమంతుడు ఎంత ఉంటాడు అన్నప్పుడట మనం అంటాము ఆయనకేం తక్కువనయ్యా, తిన్నంత తింటాడు పారేసినంత పారేస్తాడని. అంటే తిన్నా పారేసినా ఎంతైనా సరే తరగనంత ధనము ఉన్నవాడిని ధనికుడు అంటామే. అలాగే ఇక్కడ అంటున్నారు, ఆహా నల్ సెల్వం, నీకున్నటువంటి అమ్మా నువ్వు పడుకున్నావే, నువ్వు పట్టించుకోకుండా మీ అన్నగారి సెల్వం సంపత్తి ఉంది, వారికి ఉండేటువంటి సంపత్తి ఎంత మంచిది, ఎంతైనా సరే పోది, ఇలాగా అవి పాలన్నీ పోయినా కానీ తరగనటువంటి సంపత్తి ఉందే, ఈ ఎంత అదృష్టవంతురాలివి అన్నట్టుగా నల్ సెల్వం, అలాంటి వాడికి తంగాయి, ఆయనకు చెల్లెలా అన్నమాట. అంటే ఇందులో గోపాలునికి ఉన్నటువంటి భౌతికమైన సంపత్తు, ఆ సంపత్తు మీద కూడా ఆయన పట్టించుకోకుండా ఉండడం, తద్వారా అంతటి సంపత్తు అంటే అది ఎంతైనా వెలకపోసేంత కూడా ఉన్నటువంటి ఆ శ్రీమంతాన్ని చూచి అటువంటి శ్రీమంతుని చెల్లెలా పడుకున్నావా అన్నా అన్నమాట. అంటే సామాన్యంగా నిద్ర ఎవరు పోతారండి అంటే అసలు ఏవో సమస్యలుండి రెక్కాడితే గాని డొక్కాడనటువంటి లక్షణం కలిగిన కుటుంబాల్లో ఎలాగైనా సరే ఇంకా పడుకుంటే మళ్ళీ ఈ రోజుకి మనకి అవసరాలు తీరవనుకునే వాళ్ళు లేచి కష్టపడి అటు ఇటు తిరుగుతారు, చేస్తారు. హాయిగా అన్ని రకాల వస్తువులు ఉన్న వాళ్ళకి లేవాల్సిన అవసరం లేదే, ఎంతసేపు పడుకుంటారు, వాడికి కష్టం లేదు, వాళ్ళ సిద్ధాంతం ఉన్నది, ఎంతైనా సరే అనుభవించగలిగేంత సంపత్తి ఉన్నది. ఇంకా ఉన్నప్పుడు లేవాల్సిన అవసరం ఏంటి? అందువల్ల అమ్మా నీవు అందులో ఆ సంపత్తి కూడా తాను కష్టపడి సంపాదించింది అయితేనేమో దాని మీదనైనా కొంత శ్రద్ధ ఉంటుంది. అలా కాకుండా శ్రీమంతుని కన్నా కోటీశ్వరుడి కన్నా ఆ శ్రీమంతుడి కొడుకులు ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అంటే వాడు కష్టపడేది ఏం లేదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆ సంపాదించేవాడైనా కాస్త తన కష్టం ఏమిటో తెలుసు కనుక జాగ్రత్తగా ఉంటాడు. మరి అలాంటి లేకుండా వాళ్ళ సంతానము పుట్టేటప్పటికే సిద్ధమైనటువంటి భోగాలు ఉన్నాయి కనుక వాటిని లెక్క లేకుండా అనుభవించడం మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఇంకా బాధ్యతలు లేవు. అలాంటి స్థితే ఇక్కడ కూడా నల్సెల్వం తంగాయ్ అంటే మంచి సంపత్తు కల వాడి యొక్క చెల్లెలా నీకేం అందుకే పడుకున్నావమ్మా, నిద్రపోతున్నావా అన్నట్టుగా పిలిచింది. అంటే దీంట్లో గోపాలుడికి కృష్ణ భగవానుడికి దగ్గరున్నటువంటి గోపాలుడు చెల్లెలా అంటే గోపాలుడు భాగవతోత్తముడైతే భగవద్భక్తుడైతే భాగవతోత్తముడైతే
ఆయనకు ఆయన కృపకి, ఆయన యొక్క ప్రేమకు పాత్రులు ఆయనది, ఆయన సహచరిగా, ఆయన తోబుట్టుగా ఉంది కనుక ఈవిడ మరింతగా కృష్ణుని యొక్క ప్రేమకు, భగవద్భక్తులకి భక్తురాలు కనుక ఈమెకు ప్రేమకు మరింతగా కృష్ణ ప్రేమ కలుగుతోంది అనేది చూపిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఇంతకు ముందున్న కత్తుక్కరవై అనేటువంటి పాశరంలో గోపాలులంతా కూడా వాళ్ళకు కూడా కృష్ణ ప్రేమ కలవారే, కృష్ణుని కోసం అన్ని రకాల త్యాగం చేసేటువంటి స్వభావం కలవారైనా వాళ్ళు ముందుగా తమ వృత్తి ధర్మం ఏమిటో, తమ సంసార విషయాలు ఏమిటో వాటిని బాగా సవరించుకొని, అంటే పాలు పిండడం మిగతా కార్యక్రమాలు చూసుకున్న తర్వాతనే ఆ తర్వాత దాంతోపాటు కృష్ణుని యొక్క సేవలోకి వెళ్ళడం మనం గమనించాం. కానీ ఇక్కడేంటి అంటే వాళ్ళు కష్టపడ్డారు కనుక వాళ్ళకి సంపత్తు బాగా ఉంది. కానీ ఇక్కడ ఈ గోపాలుడు ఏమిటి, కష్టము లేదు, నిష్టం లేదు. ఎక్కడ తాను చేయవలసిన వృత్తి అయితే ఉందో, కనీసం పాలు పిండే వృత్తి కానీ, పశువులకు మేత వేసే వృత్తి కానీ, వాటిని కాసే వృత్తి కానీ ఏమీ లేకుండా ఈ భౌతిక సంబంధాలు, సంసార సంబంధాలు తెగించి ఎప్పుడు కృష్ణ 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 అని కృష్ణుడిని పట్టుకొని తిరుగుతుంటే ఇంతటి సంపత్తి ఎట్లా వచ్చింది? దీనికి కష్టపడింది. సంపత్తు రావడానికి మనం శ్రమ చేస్తే రాదు. మన శ్రమ ఫలించాలనుకుంటే పరమాత్మ ఈ శ్రమ తాను అనుగ్రహించాలి. భగవంతుడు ఇస్తే వస్తుంది, లేకుంటే నీవు ఎంత కష్టపడ్డా రాదు. కనుక శ్రమ అనేది మనం ఉండలేక చేయాల్సిందే. మరి కాళ్ళు చేతులు ఉన్నాయి కనుక. కానీ మనం చేసే కర్మ ఫలితాలు ఇచ్చేవాడు ఆయన కనుక ఆయన సంతోషిస్తే నువ్వు కర్మ చేసినా వస్తుంది, లేకపోయినా వస్తుందట. అదే మాట చెబుతూ మనకు భగవద్గీతలో అన్నాడు కృష్ణ భగవానుడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, ఏమి లేదయ్యా, అనన్యా చింతయంతో మాం, అన్య చింత, మరొక ఏ ఆలోచన లేకుండా ఎవరైతే ఏ జనా పర్యుపాసతే, ఉపాసన అంటే నా గురించే ధ్యానం చేస్తారో, ఎప్పుడు నా చుట్టే ఉంటారో, వాడి మనసు వాచ కర్మణ సర్వం నా మీదనే భారమై ఉంటారో, అంటే వాడి సంసారాన్ని గురించో, వాడి కర్మల గురించో, లేక ఇంకా వేరే దేని గురించో కాకుండా అన్య చింత ఏమి లేకుండా నా చింతనే కృష్ణ కృష్ణ అన్నట్టుగా పరమాత్మ మీదనే మనసు ఎవరితో పెడతారో వాళ్ళ జీవితాలు ఎట్లా గడుస్తాయో తెలుసా నీకు? నేనుంటానయ్యా, నా కోసం వాళ్ళు తప్పిస్తున్నారు గనుక, వాళ్ళు నా వాళ్ళు అయినారు గనుక వాళ్ళని రక్షించవలసిన బాధ్యత నాది. అందువల్ల నా మీద భారం వేసిన వాళ్ళు, నా మీద ఆధారపడ్డ వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చవలసిన బాధ్యత నాది కనుక అందువల్ల నేనేం చేస్తానంటే అనన్య చింతయంతో మాం ఏ జనా పరిపాస్ తేషాం నిత్యాభియుక్తానాం, ఒక్కటిగా అది ఎప్పుడు నా వెంబడి ఉంటారే, యోగ క్షేమం వహామి. నేనేం చేస్తానంటే యోగము అంటే లేనిది తెచ్చివ్వడం, క్షేమము ఇచ్చిన దాన్ని కాపాడడం. అంటే పరమాత్మను ప్రార్థిస్తే మనకు సంపత్తి ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన సంపత్తి ఉంటే దాన్ని మనం అయ్యో ఇది ఏమవుతుందో అని కష్టపడి మనం దానికోసమే మనసంతా పెట్టి దాన్ని ఎట్లా కాపాడుకోవాలో, ఏం చేయాలో దానికే ఉండాల్సిన అవసరం మనకు ఉంటుంది. కానీ అలా కాదట. నేను ఏం చేస్తాను, నా కోసమే తప్పించిన వాడు ఎవరితో ఉంటాడో అలాంటి వాడికి ఇవ్వడమే కాదు, క్షేమం, దాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా నేను తీసుకుంటాను, ఇస్తాను, దానికి కావలి కూర్చుంటాను. అదంతా కూడా వహామ్యహం అన్నాడు. నేను మోస్తానయ్యా, నేను ముళ్ళె కట్టుకొని వచ్చి తీసుకొచ్చి వాడిని ఇట్లా పెడతాను, ఆ ముళ్ళె ముందర కూర్చుంటాను నేను. ఎందుకంటే నా గురించి వాడు ఆలోచించినప్పుడు వాడు రక్షించవలసిన బాధ్యత నాది కదా అని అన్ని ఇవ్వవలసిన పరమాత్మనే సాక్షాత్తుగా వచ్చి ఇవ్వదలుచుకుంటే వాడికి వస్తే సంపత్తుకు కొదవ ఉండదు. కనుక ఇక్కడ గోపాలుడు కృష్ణుని కోసమే అంకితమైనాడు. అనన్యాశ్చింత, ఎలాంటి చింత లేకుండా, ఏ జన పర్యుపాసతే, ఆయననే పట్టుకొని ఆయనకే తిరుగుతూ ఆయన సేవలోనే అంకితమైనాడు కనుక ఆయన కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత, ఆయనకు కావలసినటువంటి సిరి సంపదలు ఇవ్వాల్సిన బాధ్యత పరమాత్మది. ఇవ్వడమే కాదు, ఎలా ఇవ్వాలి అంటే అందరేదో కష్టపడి సంపాదించుకునే వాళ్ళలాగా కాకుండా పరమాత్మకే అంకితమైనటువంటి వ్యక్తులకు సమాజంలో అందరికన్నా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగేట్టుగా
అందరికన్నా గొప్ప సిరి సంపదలు కలిగేట్టుగా ఇదిగో ఈయన పరమాత్మ ఆశ్రయించినాడు కనుక ఆ భగవత్ కృప ఇంతగా కలిగిందని లోకమంతా కూడా సంతోషించేట్టుగా ఇస్తాడట స్వామి. అందుకే ఆ రకంగా ఇచ్చాడు ఆయన. ఇచ్చేటప్పుడు నల్ సెల్వం, అందువల్ల ఆయనకి ఇచ్చినట్టు సంపత్తట. ఈ సంపత్తు నల్ సెల్వం ఉంది అంటే మంచి సంపత్తు. అంటే సామాన్యంగా ఆయనకి ఇచ్చిన సంపత్తు ఇది అయినప్పటికీ ఈ బర్రెలు ఇవన్నీ కాదు అట, అంతకన్నా గొప్ప సంపత్తు ఆయనకు వచ్చింది. నల్ అంటే మంచి సంపత్తు. అంటే సంపత్తు అనేది, ధనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్యంగా మంచిది, మరొకటి సామాన్యమైనది లేదా చెడ్డది అనరాదనుకోండి, ఎందుకంటే మనం వాటిని అనుభవిస్తున్నాం కనుక. కానీ అది మంచిది ఎందుకు కాదు అంటే ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది. అలాగా ఏంటంటే స్థిరం కాకుండా వచ్చేది. ఒకనాడు దరిద్రుడు కావచ్చు, మరొక రోజు శ్రీమంతుడు కావచ్చు, శ్రీమంతుడు మళ్ళీ ఎక్కడికో పోవచ్చు. అందువల్ల ఆ రకంగా ఉత్థాన పతనాలు, పైకి కిందికి పోయేటువంటి స్థితి కలిగినటువంటిది ఈ సంపత్తు. మరి అంతకన్నా మంచి సంపత్తి ఏది అంటే పరమాత్మ యొక్క కైంకర్యం, భగవత్ సేవ అనేది. నల్ సంపత్ అంటే భగవత్ సేవ అంటే అర్థం ఏంటనమాట, భగవంతుని నమ్ముకున్న తర్వాత సామాన్యంగా ఒక లోకంలో ఉండేటువంటి ఒక అధికారికి, ఒక ఏదో ఒక రాజకీయంగా ఉండే మంత్రికి మనం దగ్గర వాళ్ళం అనుకుంటే, వాడి సంబంధం ఉంటే చాలు, వీళ్ళు ఏం ప్రయత్నం చేయకుండానే ఎన్నో వస్తువులు వచ్చి పడతాయి ఇంట్లో. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏంటి, పరమాత్మ సంబంధమే. తాను శ్రీయపతి శ్రీమన్నారాయణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వేశ్వరుడు, అవక్త సమస్త కాముడు, ఆయనకేమి లేనటువంటిది ఎంత అంటే అంత ఇవ్వగలిగే శక్తి కలవాడి యొక్క కృప కలిగిన తర్వాత ఆయన సేవలోనే ఉంటే ఇంకా అంతకన్నా గొప్పదేం కావాలి. ఆయననే తనవాడైనప్పుడు, ఇచ్చేవాడి తనవాడైనప్పుడు అంతకన్నా గొప్ప సంపత్తి ఏముంటుంది కనుక నల్ సెల్వం అంటే అర్థం ఏమిటన్నమాట, పరమాత్మ యొక్క దివ్య కైంకర్యం సేవ చేసి ఆ భగవత్ సేవా ఫలితంగా వచ్చేటువంటి భగవద్ అనుగ్రహమే గొప్ప సంపత్తట. అది తరగని సంపత్తు కనుక అలాంటి సంపత్తు కలిగిన వాడు ఈయన కనుక ఆయన వల్ల వచ్చిన భౌతిక సంపత్తిదే కాకుండా ఆధ్యాత్మిక సంపత్తు కలవాడు. అలాంటి వాణి యొక్క చెల్లెలా నీకేం తక్కువ తల్లి, ఇటు భౌతికం అటు కృష్ణ ప్రేమ. మేమేమో కృష్ణుని కోసం తప్పించి పరిగెత్తుతున్నాం, ఎప్పుడు వస్తాడో కృష్ణుడు ఎట్లా దొరుకుతాడని. నీకేం సంబంధం లేదు. ఆ గోపాలకుని యొక్క సంబంధాన్ని బట్టి, ఆయన మీద ఉండే అభిమానాన్ని బట్టి అయినా కృష్ణుడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను చేరుకుంటాడు. అందుకేనమ్మా నువ్వు ఇలా పడుకున్నావు అంటుందన్నమాట బయట ఉన్నటువంటి గోపికల్లో నాయకత్వం వహించిన గోదామాత అంటూ. ఇంతకీ దీంట్లో ఏమిటి అన్నప్పుడు పైకి ఈ రకంగా ముందే విన్నామే మన ఆండాళ్ తల్లి పైకి కథ చెప్పిన ఆ కథ లోపల మనం తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని కూడా లోపల పెట్టి తాను ఒక దాని ఏమిటో స్వాపదేశం అంటాం అనమాట. అంటే ఒక అంతరార్థం అనమాట, లోపల ఉండే అర్థాన్ని చెబుతుంది. ఇక్కడ ఏమిటి అన్నప్పుడు పైకి మన పెద్దలు దానికి అంటే అందులో ఉండే శబ్దాలను బట్టి, ఆ దాంట్లో ఉండే సన్నివేశాన్ని బట్టి అక్కడ వీళ్ళు స్వారస్యం తీర్చారు. దీన్నే ధ్వని అంటాం మనం. అంటే సామాన్యంగా చెప్పిన మాట కన్నా, పైకి కనిపించేటువంటి శబ్దాల కన్నా అందులో ఉండే అర్థము, ఆ అర్థం వల్ల వచ్చేటువంటి తోచే అర్థమైతే ఉందో అదే మనకు ఆనందాన్ని కలగచేస్తుంది. కనుక తాను చెప్పదలుచుకున్నది ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఏమిటి, ఇక్కడనట నల్ సెల్వం తంగాయి అన్నారు. ఇక్కడ మంచి సంపత్తు కలవాడెవరు, గోపాలుడు. ఏమిటా సంపత్తు అంటే కృష్ణ భగవానుని యొక్క సేవలోని నిమగ్నం అవడం అనమాట. అంటే అర్థం ఏమిటి, ఈ సేవ వల్ల కృష్ణుడు తన చేతికి వచ్చాడు అనమాట. అంటే కృష్ణుణ్ణి, పరమాత్మని తన జ్ఞాన అనుష్ఠానముల ద్వారా, తనకుండేటువంటి కైంకర్యం ద్వారా పరమాత్మను తనలో చేర్చుకొని పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటి జ్ఞాని ఉంటాడే, అలాంటి వాణ్ణి మనము ఇక్కడ గోపాలకుడికి చెప్తున్నారు. గోపాలకుడు అంటే సామాన్యంగా గోవు అంటే ఆవు అని అర్థం, పాలించేవాళ్ళు, పశువుల పాలకులు అని సామాన్యమైన అర్థమైన గో అనే శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. గో అంటే భూమి, గో అంటే ఇంద్రియాలు, అలాగే గో అంటే వేదము, మాట, వాక్కు. అందువలన ఇక్కడ ఏంటి, వేదము మాట అంటే గో అనేది వేదం అన్నమాట. పాలకుడు, పాలించేవాడు అంటే వేద ప్రతిపాద్యుడైనటువంటి
పరమాత్మ తత్వాన్ని తనలో ఉంచుకొని ఆయనను పాలిస్తూ ఉండేవాడు అనమాట. గోపాలకుడు అన్నప్పుడు ఏంటి అంటే భగవత్ తన జ్ఞానం ద్వారా అనుష్ఠానం ద్వారా పరమాత్మను తనలో సాక్షాత్కరించుకొని తాను భగవతత్వాన్ని అనుభవిస్తున్నటువంటి జ్ఞాని. ఆ జ్ఞాన్నే మనం ఆచార్యుడు అంటాం. లోకానికి తాను భగవంతుని యొక్క తత్వాన్ని అనుభవించి లోకానికి ఆ ఉపదేశం ద్వారా భగవతత్వాన్ని అందించగలిగేటువంటి వాడిని ఆచార్యుడు అంటాం. అయితే ఈ గోపాలకుడికి పరమాత్మ యొక్క తత్వం ఎప్పుడొస్తుంది అంటే ఆయనకు సేవ చేయడం వల్ల. కనుక ఇక్కడ గోపాలకుడు సకల పరమాత్మ తత్వాన్ని చెప్పగలిగేటువంటి సకల శాస్త్రములు చదువుకొని వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నాడు కృష్ణ భగవానుడు. తాను అర్జున, నేను తెలియాలనుకుంటే నేను ఎక్కడుంటానో తెలుసా? సకల వేదములు సకల శాస్త్రములు చదివినట్టుంటే ఆ శాస్త్ర ప్రతిపాద్యమైనటువంటి పరతత్వమే నేను అన్నాడే. కనుక ఇక్కడ గోపాలకుడు అన్నప్పుడు సకల వేదములు చదివి శాస్త్రములు చదివి శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత భగవత్ సాక్షాత్కారం పొంది భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవంలో ఉన్నటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాడిని గోపాలుడు అంటాం అన్నమాట. ఇక్కడ ఆ గోపాలునికి సంపత్తి ఏమిటి అంటే గురువు గారికి ఉండే సంపత్తి ఏమిటండి? ఏముంటుంది? గురువు గారి దగ్గర ఉండేవంతా శిష్యులే, ఇంకేమీ ఉండదు, నేర్చుకునే వాళ్ళే కదా. అంతకన్నా ఎక్కడ చూసినా ఏ ఆచార్య ఆశ్రమంలోకి వెళ్ళినా మనకు కనిపించేది శిష్య బృందమే, వాటిని నేర్చుకునే వాళ్ళు అనమాట. అదే పెద్ద సంపత్తు. ఒక సామాన్యమైనటువంటి గొల్ల అతనికి పశువుల సంపత్తి ఎలాంటిదో ఒక జ్ఞాని అయినటువంటి గురుత్వాన్ని ఆచార్యత్వాన్ని వహించిన వారికి ఉపదేశం చేసేవాడికి దగ్గర ఉన్న శిష్య సంపదనే గొప్పది. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన పాపం ఆచార్యుడు తాను అనేకమైన శాస్త్రాలు చదివి శాస్త్ర అర్థాన్ని తెలుసుకొని అలాగా పరమాత్మ కళ్యాణ గుణాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది ఎవరికైనా అందించాలి అని అనుకుంటే పొందడానికి ఉండేవాళ్ళు ఎవరు? శిష్యులట. ఆ శిష్యులు చిన్నగా ఉంటారు. ఆ చిన్నగా ఉండేటువంటి శిష్యులు ఎక్కడున్నారు? వాళ్ళు కట్టబడినారట. ఇక్కడ ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో పాలిచ్చేటువంటి బర్లన్నామే, ఆ బర్లని ఇక్కడ ఆచార్యుడితో పోలుస్తున్నారు. ఆ గోపాలకుడికి అంటే గోపాలకుడి దగ్గర పొందినటువంటి పెంచబడేటువంటి ఆ గేదెలన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఆచార్యులకు పరమాచార్యుడి దగ్గర ఉన్నటువంటి గేదెలన్నీ ఆచార్య స్వరూపం అట. ఆచార్యుల్లాగా అంటే సామాన్యంగా ఆచార్యుడు ఎలాగా తాను ఉపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తాడో లేక గేదెలు బర్రెలు పాలివ్వడానికి ఇట్లా ప్రయత్నం చేస్తాయో అలాగే ఆచార్యుడు కూడా ఎవరికైనా చెప్పండి, తనకి ఇంత నేర్చుకున్నానే, ఇంత వచ్చిందే, దీని అందరూ ఉపయోగపడాలి, ఎంత తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన ఉంటుందట. ఇది మనకి కృష్ణ భగవానుడికి భగవద్గీతలో కూడా ఆయన అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉంటే ఆ ఉపదేశాన్ని చేసే సందర్భంలో చెప్పిన మాటలను చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ముందు విషాద యుగం ప్రారంభం చేశాడు. ఆయన అడిగాడు, శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. స్వామి, మాకేదైతే శ్రేయస్సు కలగజేస్తుందో నాకెక్కడ తోచడం లేదు, కనుక ఏది నాకు మంచిగా చెప్పమన్నాడు. ఏది మంచిగా చెప్పడానికి బదులుగా ఆయన ప్రారంభించాడు ఆత్మ పరమాత్మ తత్వాన్నంతా కూడా బోధించడం కోసం భగవద్గీతలో కృష్ణ భగవానుడు బోధిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఒకటి కర్మయోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం ఇవన్నీ చెబుతూ పోతున్నాడు అనమాట. చెబుతుంటే పాపము దీని ఏది ఒక్కటి నా వల్ల కాదే, ఇది ఏం చేయలేనని దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఇక చివరికి ఏం జరిగిందంటే ఆయన అడుగుతూ ఉన్నాడు. అడిగేటప్పటికి ఇది ఎట్లా స్వామి, ఇది నా వల్ల కాదు అంటే అది కాకపోతే ఇది కాకపోతే ఇది ఎటు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ చెబుతూ పోతే ఇక చివరికి అర్జునుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడట. ఎందుకంటే ఇక అడిగితే మళ్ళీ ఏం చెప్తాడు అనుకొని. అలాంటప్పుడు ఆయన ఊరుకున్నాడా? భూయయేవ మహాబాహు, ఇదిగో చూడు అర్జున, నీవు ఇంకా మంచిది నీకు చెప్తాను. ఎందుకు చెప్తానంటే నీవు నాకు ఇష్టోసిమే సఖాచేతి, నీవు నాకు ఇష్టమైన వాడు కనుక నువ్వు దగ్గర వాడు అయ్యా. సాధారణంగా చెప్తామే, మనం ఎవరైనా సరే వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? సార్ మీరు చాలా దగ్గర వారండి, మీ కొరకే నేను స్పెషల్ ఇచ్చాను అని అంటాము. ఆడిచ్చేది అందరికి ఇచ్చేది అదే అయినా ఏదో ఒకటి మరి ప్రత్యేకత చూపినట్టుగా ఉన్నట్టుగానే ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా ఇంకా వినమయ్యా, ఇంకా మంచిది ఉంది, గుహ్యాద్గుహ్యతమం సర్వగుహ్యతమం, అన్నిటికైనా రహస్యం అంటూ ఇలా చెబుతూ పోయినాడు. ఎందుకు చెబుతూ పోయినాడు అంటే అర్జునుడు అవునన్నా కాదన్నా
మొత్తం కూడా చెప్పంది ఊరుకుండా లేని స్థితి ఆచార్యునికి ఉంటుందట. అలాగే బాగా చదువుకొని అద్భుతమైన జ్ఞానం కలవాళ్ళు తాము ఏదో రకంగా చెప్పాలనుకుంటారట. అలాంటి స్థితి ఇక్కడ పాలివ్వంది ఊరుకుండా లేక ఆ పాలు ప్రవహిస్తూ ఉంటే గేదెలు ఎట్లా అరుస్తూ ఉన్నాయో అలాగే ఎవరైనా సరే వినేవాళ్ళు ఉంటే బాగుండు అన్నంత స్థితిలో ఆచార్యులు ఉంటారట. ఈ ఆచార్యుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఏమిటంటే అనువృత్తి ప్రసన్నాచార్యులని, రెండవది కృపామాత్ర ప్రసన్నాచార్యులు. అనువృత్తి అంటే మనం అనుసరించి, స్వామి నాకు ఈ భగవతత్వం తెలుసుకోవాలనుంది, ఈ శాస్త్రాలు తెలుసుకోవాలనుంది, వాటిని ఎలాగైనా సరే మీరు కృప చేసి నాకు బోధించాలి అంటూ ఆయన సేవ చేస్తూ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఆ స్వామికి ఆచార్యులు సేవ చేసి వారి మనస్సును ఆనందపరిచి తద్వారా అనేక ఉపదేశాలు పొందడానికి చేసేటువంటి శిష్యులు ఉంటే అలాంటి శిష్యులకు అడిగితే చెప్పేటువంటి ఆచార్యులను అనువృత్తి ప్రసన్న ఆచార్యులు అంటాం. అంటే అనుసరించబడి సంతోషంతో చెప్పేవారు. అలా కాకుండా కృపామాత్ర ప్రసన్నాచార్యులు అనుసరించినా అనుసరించకపోయినా లోకంలో అజ్ఞానంతో బాధపడుతున్న వాళ్ళు, పరమాత్మ తత్వం తెలియక సంసారంలో జన్మ పరంపరలో వహిస్తున్న వాళ్ళు, అనేక కష్టాలున్న వాళ్ళని చూచి అయ్యయ్యో వీళ్ళు అజ్ఞానంలో పడి ఇంతగానో బాధపడుతున్నారే, వీళ్ళని ఎలాగైనా సరే బాగుపరిస్తే బాగుండును, వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే వాళ్ళ మీద దయతో కృపా మాత్ర ప్రసన్న ఆచార్యులు. కృప అంటే దయ. ఆ దయ కలిగి వీళ్ళు ఎట్టయినా చూపించి వాళ్ళ దుఃఖాన్ని చూడలేక భరించలేక వాళ్ళను ఎలాగా ఉద్ధరించాలనేటువంటి తపనతో పట్టి చేసే ప్రయత్నం చేస్తూ వినకపోయినా సరే ఒకేసారి ఎలాగైనా సరే తాము చెప్పేది చెబుతూ పోవడం ఉందే అలాంటి వాళ్ళని కృపా మాత్ర ప్రసన్నాచార్యులు అంటాం. మన భగవద్ రామానుజుల వారు ఆ ఏమిటి ఆచార్యుల ద్వారా పొందినటువంటి మరి మంత్ర తత్వాన్ని తాము గోపురం ఎక్కి లోకానికంతా కూడా పిలిచి రండి 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 అని ఆ మంత్రోపదేశం చేశారంటే ఏం చేశారు అంటే వాళ్ళంతా బాగుపడాలని. ఈ మంత్రం ఇంత గొప్పదైనప్పుడు నేను ఒక్కడే బాగుపడడం దేనికి, లోకమంతా బాగుపడాలని ఎలాగా అందరికి అందించారో అలాంటి వాళ్ళందరినీ కృపా మాత్ర ప్రసన్నాచార్యులు అంటాం అన్నమాట. కనుక ఇక్కడ ఈ ఈ గోపాలుడట ఈయన పొందినటువంటి దాంట్లో ఇక్కడ ఉండి ఆ గోపాలుడి దగ్గర ఉన్న గేదెలన్నీ ఆచార్య రూపంలో కనిపిస్తే అవి కృపా మాత్రమనట, అరుస్తున్నాయి. కనత్తు ఇలంగై కన్ను ఇరంగి అంటే ఆ దగ్గర ఉన్నటువంటి దూడలు అంటే చిన్న చిన్న శిష్యుల కొరకు వాళ్ళు పొందించాలనేటువంటి దాంతో దయతో వీళ్ళు పొందాలని. అంటే ఆ బర్రెలు ఎలాగా పాలు ఇవ్వాలని ఉండలేక పాలు స్రవిస్తున్నాయో ఉండలేక ఆచార్యులు కూడా అలాగే చెబుతారట. చెప్పగా ఎవడో వింటారని. మరి ఎందుకు ఇలా దయ కలిగింది అంటే దూడలకి అక్కడ బర్రెలకి ఎందుకంత అరుపు వచ్చింది అంటే తమ దూడలు ఏవైతే ఉన్నావో అవి కట్టబడి ఉన్నాయట, అవి విడుచుకొని వచ్చే పరిస్థితులు లేవు. అలాగే ఆచార్యుడు దర్శిస్తుంటే ఈ లోకంలో జీవులెందరో తాము చేసిన కర్మ ఫలితాలకు కర్మతో కట్టబడి ఉన్నారు. కర్మ చెప్పిన నడవాలి, కదలలేని స్థితిలో ఉన్నారు కర్మానుభవం తప్ప. కనుక ఈ కర్మ కట్టు విడిపించి పరమాత్మకు దగ్గరగా వీళ్ళని చేయాలని ప్రయత్నం చేస్తూ ఎన్ని రకాల కూడా తప్పిస్తారో ఆచార్యుడు. అలా తప్పించే వాళ్ళ యొక్క తత్వము కలిగినటువంటి గేదెలను పెంచిన వాడు గోపాలుడట. అంటే అటువంటి ఆచార్యులను తయారు చేసిన పరమాచార్యుడు గోపాలుడు. అలాంటి గోపాలునికి పరమాచార్యుడికి ఆచార్యుడైతే ఈ ఆచార్యుడికి శిష్యురాలు. అలాంటి గోపాలునికి తాను సంబంధించట. కనుక పరమాచార్యులై ఆచార్యులైనటువంటి వాటికి తాను సంబంధం కలిగినటువంటి తల్లి నల్ సెల్వంతంగాయ్. కనుక ఆయనకు ఉన్నటువంటి సంపత్తు భగవత్ కైంకర్యం అనేటువంటి సంపత్తు యొక్క వారసురాలను అవుతున్నావు. అంటే కృష్ణ ప్రేమ ఆయన కైంకర్యంతో పొందడం వల్ల ఆ ప్రేమ నీకు కూడా పొందుతుంది. కనుక తల్లి నీవు ఒకసారి మేలుకోమన్నారు. నల్ సెల్వంతంగాయ్ అంటే అప్పటికి ఆవిడ లేవలేదు. మరి ఇక్కడనేమో బయట వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అమ్మా నీవేమో మేలుకోవడం లేదు, మా పరిస్థితి ఏమిటి చూడు, ఇక్కడ ఇది హేమంత ఋతువు, అందులో మంచు కురిసే కాలము, మేము బయట ఉన్నాము, పైన ఆచ్ఛాదన లేదు, పైనుంచి మంచు కురుస్తూ ఉన్నది, మరి పైనేమో చల్లగా తెల్లవారుజాము చలి పెడుతూ ఉన్నది, పైనుంచి మంచు కురుస్తున్నది తల మీద, పని తలై బీజ పైననేమో మంచున్నది,
పోనీ ఎక్కడ దాచుకుందామంటే కిందనేమో మొత్తం పాలన్నీ కొలిచి మొత్తము భూమి అంతా బురద అయిపోయి తడి అయిపోయి కాళ్ళ కింద నుంచి పారిపోతున్నాయి. కింద తడి ఉన్నది, పైన తడి ఉన్నది. ఇక లోపలనేమో భగవద్ గుణములను అనుభవిస్తూ నీ సంగతి, ఆ తర్వాత నీకు పరమాత్మతో ఉండే సంబంధం, కృష్ణుని యొక్క ఏమిటి ప్రేమ నీ మీద ఎంత కలిగిందో, అలాగే నీ గురించి భగవత్ కళ్యాణ గుణం గురించి ఆలోచిస్తుంటే లోపలంతా ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూనే ఉన్నప్పటికీ కూడా కృష్ణుని ఎప్పుడు కలుస్తామో అనేటువంటి వణుకు పుడుతుంది లోపట. ఇలాగా తల మీద చల్లగా, కళ్ళ కింద చల్లగా, గుండెలో చల్లగా ఇవన్నీ జరుగుతున్నాయి తల్లి. మరి ఇలాగా పని తలై బీజ ఇన్ని చేసినప్పటికీ కూడా నిన్ను వాషల్ కడయప్పత్తి, వాషల్ అంటే ద్వారము, నీ ద్వారం యొక్క పై భాగాన్ని పట్టుకున్నాం మేము. ఎందుకంటే కింద కాలు పెట్టేట్టుగా లేదు, పక్కకు నిల్చుండేట్టుగా లేదు కనుక ఆ ద్వారం యొక్క పై భాగాన్ని పట్టుకుని వేలాడుతున్నారంట అందరూ. ఇంతమంది వేలాడితే ఆ ద్వారం ఎట్లా ఉందో తెలియదు. మరి అందువల్ల కడయిప్పత్తి ఇలా జరుగుతుంది అని చెబుతూ ఇక్కడ, అందువల్ల నీవు ఈ బాధనైనా చూచి ఒకసారి మా బాధనైనా చూచి నీవు లేచిరావమ్మా అని పైకి చెప్పినా, దీంట్లో అర్థం చెప్పేటప్పుడు స్వామి ఆచార్య అంటప్పటికి ఇంతకు చెప్పామే, ఇక్కడ ఆచార్యుని కృపకు పాత్రుడైన భాగవతోత్తం రాలివిడ, ఈమె కృప తనకు కావాలి. మరి ఆ కృప కావాలనుకుంటే మేము నిన్ను ఇంతగా పొగుడుతున్నాము, ఇంత స్తోత్రం చేస్తున్నాము, అలాగా మేము ఇంతగా కృష్ణుని కొరకు తత్వం కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము, భగవద్గుణ అనుభవం చేస్తున్నామంటే ఇందులో మా కోసం కాదు, అది కేవలం మీ యొక్క వైభవం చెప్పడం కోసమే. అంటే సాక్షాత్తుగా మనకు పరమాత్మ యొక్క సేవ చేయడంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే స్వామి యొక్క కృప కొరకు చేయడం, ఒకటి స్వార్థము పరార్థము అని. మనము చేసే సేవ ఎప్పుడు కూడా ఏది గొప్పది అంటే పరమాత్మ సంతోషం కోసం చేసే సేవనే గొప్ప సేవ. అంతే తప్ప ఏది చేసినా మన కోసం కాదు. మనం చేసే పూజలు చేసినా ఆ పరమాత్మకు ఇష్టం కనుక చేస్తున్నాం, ఆయన చెప్పాడు కనుక చేస్తున్నాం. అలాగే మనం ఏ ఆరగింపులు చేసినా పరమాత్మ ఇస్తున్నాడు కనుక చేస్తున్నాం. అలాగే స్తోత్రం చేసినప్పటికీ కూడా ఇదేదో సంతోషం కొరకు, మా సంతోషం కొరకు కాదు, నీ యొక్క వైభవం తెలిపి నీకు ఆనందం కలగడం కోసం. ఎందుకంటే నీవు స్తవ ప్రియ అని నీకు పేరుందే, స్తోత్రములు చేస్తే నీకెంతో ఆనందమట, నీ ఆనందం కోసం మేము చేస్తున్నాము అని, తమకు స్వార్థం లేదని, నీ పరార్థం కోసమే, పరమాత్మ కోసమే మేము భగవద్గుణ అనుభవం చేస్తూ మేము ఇలా చూస్తున్నాము అని చెప్పడం కోసం ఇక్కడ పరితలై బీజ నిన్వాషల్కడయప్పత్తి అనే దానికి తత్వం చెబుతూ వస్తారనమాట. ఇది ఆచార్యుడు చెప్పినటువంటి తత్వం. ఇక్కడ చెప్పాం కదా, దాంట్లో శబ్దాన్ని బట్టి వాళ్ళు ఒక అంటే ధ్వనిని తీస్తారు, దాంట్లో ఉండేటువంటి స్వాపదేశం మనకు కృప చేస్తారు ఆచార్యుడు. మన పూర్వాచార్యులు కృప చేసిన అక్కడ ఉండేటువంటి అర్థాన్ని బట్టి ఇక్కడ ఏమిటంటే, ఆచార్యుడి దగ్గరికి భాగవతోత్తములను ఆచార్యులను ఆశ్రయించిన వాళ్ళు మనకు నేర్పేది ఏమిటి? అష్టాక్షరి మంత్రం. అలాంటి తిరుమంత్రం ఏదో ఉందో ఆ తిరుమంత్రము ద్వారా మనము పరమాత్మను పొందొచ్చు. ద్వారము అంటే ఆమె లోపలికి వెళ్ళడానికి ఉండేటువంటి ఇంటికి ఉండే ద్వారం ఎలాంటిదో పరమాత్మను చేరడానికి ఉండేటువంటి ద్వారమట. ఈ ద్వారం నుండి మనం మరింతగా లోపలికి వెళ్తే అక్కడి నుంచి మరో ద్వారం ఉంటుంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి పరమాత్మ దగ్గరికి. మనం చూస్తాం నాయహనాయ అనే పాశనంలో. కనుక ఇక్కడ ద్వారా అన్నప్పుడు దేని ద్వారా అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం పొందడం కోసం, పరమాత్మను పొందడం కోసం, పరమాత్మ తత్వం దేంట్లయితే ఇమిడి ఉన్నదో అలాంటి అష్టాక్షరి మంత్రము ఏదో ఉందో నారాయణ మంత్రం, ఆ మంత్రాన్ని మనం అనుసంధించి దాని ద్వారా తాము పరమాత్మను పొందే ప్రయత్నం అన్నమాట. ఆ మంత్రంలో ప్రధానంగా నారాయణ యొక్క కళ్యాణ గుణ అనుభవాలు చెప్పడం జరుగుతోంది. కనుక ఇక్కడ మేము ఏం చేస్తున్నాము, ఆ కళ్యాణ గుణానుభవం జరుగుతుందట. ఈ అనుభవం ఎట్లా జరుగుతుంది? కళ్యాణ గుణములు అంటే సామాన్యంగా మాకు తెలిసినవి కొన్ని. అలాగా ఇదిగో ఇక్కడ పాలు కింద నుంచి వచ్చినట్టుగా ఆ ఆచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు అందించినటువంటి ఉపదేశము ద్వారా వచ్చినటువంటి గుణానుభవం. అలాగే పైన మనకు పూర్వాచార్యులు ఉన్నారే, ఆ పూర్వాచార్యుల వారు కూడా ఇచ్చినటువంటి కొన్ని సందేశాలు ఉన్నాయి. కనుక పూర్వాచార్య పరంపరగా వచ్చినటువంటి ఉపదేశాలని, అలాగే మనకి ఆళ్వార్ ఆచార్యులు ఇచ్చిన ఉపదేశాలని, వాటిని మనసులో పెట్టుకొని తలలో దించుకొని వాటిని ఆలోచిస్తూ ఉంటే తలలో చల్లదనం కలుగుతున్నది. అలాగే ఇక్కడ సాక్షాత్తుగా ఎదురుగా ఉన్న ఆచార్యులు మనకు
మాకు ఉపదేశాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఉపదేశం విని ఒక విధమైన ఉత్సాహం కలుగుతూ ఉన్నది. దాంతో పాటు ఇంతవరకే కళ్యాణ గుణానుభవాన్ని చేస్తున్న మనసులో కూడా ఒక విధమైన కంపం కదులుతూ ఉన్నది అంటూ ఇలాగా పూర్వాచార్య ఉక్తమైనటువంటి పూర్వాచార్యులు చెప్పినటువంటి ఉపదేశించినటువంటి పరమాత్మ కళ్యాణ గుణాన్ని అనుభవిస్తూ, అలాగే సకల విధమైనటువంటి భాగవత ఉత్తముల యొక్క వాళ్ళ యొక్క దివ్య కళ్యాణాన్ని అనుభవిస్తూ, ఇలాగ భగవత్ కళ్యాణములు, సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణములు, అలాగే భాగవతోత్తముల కళ్యాణ గుణములు, ఇలాగ మీ అన్నగారి కళ్యాణ గుణములు అనుభవిస్తూ మేము ఇక్కడ ఒళ్ళంతా కూడా చల్లదనంతో మేము బాధపడుతూ ఉన్నాం. అందువల్ల ఈ సందర్భంలో ఇంకా మాకు ఆధారం ఏమిటి అన్నప్పుడు నీ ద్వారం యొక్క పై భాగమే. ఆ పై భాగంలోనే చెప్పేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రంలో ఓం నమో నారాయణాయ అనే మధ్యన నమః అనే శబ్దం కనుక నమః అన్నప్పుడు నాది కాదు అన్నప్పుడు నా మా అనేటువంటి రెండు మాటల్లో నా అనేటువంటి పై భాగం పట్టుకుంటే నాది కాదు సర్వం మీ కొరకే అని అర్థం వచ్చేట్టుగా ఇది చెప్పబడింది అని మన శాస్త్రాలు, మన పూర్వాచార్యులు దీని స్వాపదేశం ఇచ్చారు. కనుక ఇక్కడ నీ పరితలై బీజ నిన్వాచనలు కడయిపత్తి అలా పట్టుకొని మేము అలాగే పెట్టుకున్నాం, మీకోసమే ఉన్నాం అన్నమాట, మీకోసమే కళ్యాణ గుణ అనుభవం జరుగుతుంది అని అంటే ఇంతకు మరి ఎలాగ మేల్కోవాలావిడే అంటప్పటికట ఏమీ లేదు. ఇక్కడ చివరికి వచ్చినప్పటికీ ప్రతి పాసురంలో చూస్తామే, ప్రతి గోపికకు కూడా ఆమె మేలుకొనాలనుకుంటే భగవత్ కళ్యాణ గుణానుభవమే జరగాలి. మనకి నమ్మాడు వాళ్ళు తిరువాయిముషిలో శ్రీ సూక్తి ఉంది. అక్కడ వారి యొక్క దివ్యమైనటువంటి దివ్య ప్రబంధం. ఆ ప్రబంధంలో అక్కడ నమ్మాడు వాళ్ళు ఒక గోపికా భావంలోకి వెళ్తారు. ఆ గోపిక కృష్ణుని కోసం తప్పిస్తుంది, పరమాత్మ కోసం తప్పిస్తూ ఉంటే ఆ పరమాత్మ దొరకకపోతే పరమాత్మ అనే ప్రేమలో మునిగిపోయి మూర్ఛెల్లిపోతుంది అనమాట. ఆ మూర్ఛెల్లిపోతే ఆ గోపిక ఒక తల్లి ఉంటుంది. తల్లి అంటే ఒక విశ్వాస విభాగం అనమాట. ఆవిడేమంటుంది, అందరు చెయ్యి ఎట్లా అంటే ఏమీ లేదమ్మా, ఆవిడ లేవాలనుకుంటే ఆ కృష్ణ నామాన్నో భగవన్ నామస్మరణ చేస్తే ఆమె మేలుకుంటుంది అని చెబుతారు అక్కడ. అలాగే మన ఆడవాళ్ళు చెప్పినట్టుగానే ఆండాడు తల్లి కూడా చెప్పేది ఏమిటి, ఆచార్యుల యొక్క అనుగ్రహం కలిగేదాకా భగవన్నామస్మరణనే చేస్తూ ఉండాలి అన్నట్టుగా. అయితే ఈ భగవన్నామస్మరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది. కొందరికి కృష్ణుడు అంటే ఇష్టము, కొందరికి రాముడు అంటే ఇష్టము, కొందరికి మరొక దేవత అంటే ఇష్టం అనమాట. కనుక ఆయా ఇష్టాన్ని బట్టి, వాళ్ళ ప్రకృతిని బట్టి వాడి యొక్క దైవ స్మరణ జరగాలి. కనుక ఇక్కడ లోపల పడుకున్నటువంటి ఈ గోపికకు రాముడు అంటే చాలా ఇష్టమట, రామతత్వము చాలా ఇష్టం మనకి. అందువల్ల ఆ రాముడు అంటే కృష్ణావతారంలో ఉండి కూడా రాముడి మీద ఎట్లా ప్రేమ అనే దానికి ఇక్కడ మనకు ఒక రహస్యం ఉన్నది. అదేంటంటే సామాన్యంగా పరమాత్మ ఇంతకుముందు కృష్ణావతారం కన్నా ముందు ఎన్నో అవతారాలు ఇచ్చాడు. గర్గ భాగవతం చెబుతుంది ఇది. ఎన్నో అవతారాలు ఎత్తితే ప్రతి అవతారంలో ఆయన ముందు ఎవరెవరో ఎన్నెన్నో కోరికలు కోరారు. ఆ కోరికలు తాను అవతార కాలంలో చేయలేకపోయినాడట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉదాహరణకి వామన అవతారం ఎత్తాడే, ఆ వామన అవతారంలో అందమైనటువంటి చాలా దివ్య తేజస్సు కలిగినటువంటి బ్రహ్మచారిగా ఆయన వచ్చినప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వస్తే బలిచక్రవర్తి కూతురు ఉందట అక్కడ. ఆ బలిచక్రవర్తి కూతురు ఈ బాలుడిని చూచి, వామనంలో ఉన్న చూచి, అబ్బా ఇలాంటి బాలుడు నా కొడుకై పుడితే ఎంత బాగుండు, నేను హాయిగా ఆయనకు పాలిస్తుంటే ఎంత ఆనందం కలిగేదో మాతృమూర్తిగా అని మనసులో అనుకున్నదట. మనసులో సంకల్పం ఏది చేసినా బయట కనుకున్నా పరమాత్మ అన్ని గ్రహించేవాడు గనుక వామనుడు అది అర్థం చేసుకున్నాడట. అందువల్లనే ఆ తీర్చడం కోసం కృష్ణావతారంలో తాను ఈ బలిచక్రవర్తి రాక్షస కుటుంబానికి సంబంధించిన వాడు కనుక, రాక్షస జాతికి సంబంధించిన వాడు కనుక, ఆయన కూతురు కూడా రాక్షస జాతిలో ఉంది కనుక సరిగ్గా మళ్ళీ అదే రాక్షస జాతిలో పుట్టించి ఆవిడ ద్వారా పాలు తాగినాడు పూతన వేషంలో, ఆయనకు మోక్షం ఇచ్చాడని చెబుతారనమాట. ఇలాగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఋషులంతా, రామావతారంలో ఋషులంతా కూడా రాముడిని చూచి అబ్బా ఎంత అందకాడు పుంసామోహన రూపాయ అన్నరే. వాళ్ళకి ఆనంద పురుషులను కూడా ఆకర్షించగలిగేటువంటి అద్భుతమైన దివ్య సౌందర్యం మూర్తి దివ్య మంగళ విగ్రహ స్వరూపం కలవాడు రాముడు. ఆ ఋషులంతా అనుకున్నారట, అయ్యయ్యో మేము మగవాళ్ళపై పుట్టాం కానీ ఆడవాళ్ళపై పుడితే ఎంత హాయిగా
మేము అనుభవించే వాళ్ళము ఈయనను అనుకున్నారట. రాముడు ఏకపత్ని వ్రతుడు, అందులో వీడు మగవాళ్ళు. ఆ సంకల్పాన్ని దృష్టి పెట్టుకున్నట మళ్ళీ కృష్ణ అవతారంలో ఈ ఋషులంతా గోపికలుగా పుట్టారట. కొందరు ఋషులు ఆవులుగా వచ్చారట. ఇదంతా కూడా మనకు పురాణాలు చెప్పి ఉంది. ఇట్లా ఒక్కొక్క అవతారంలో ఇవన్నీ కృష్ణ అవతారం చివరి అవతారం కనుక అవన్నీ మరి రుణాలు తీర్చుకోవాలి కనుక అలా ఋషులంతా కూడా ఇక్కడ గోపికలుగా కొంతమంది పుట్టారట. అలాంటి ఋషి పూర్వజన్మలో ఋషిగా ఉన్న ఒక గోపిక తానిక్కడ ఇదిగో దల్ సెల్వంతంగా అని ఈ గోపిక, ఈ పాశరంలో చెప్పే గోపిక పూర్వజన్మలో ఋషి అయినప్పుడేంటి, మనం ఏ జన్మలెత్తినా పూర్వజన్మ సంస్కారం ఒకటి ఉంటుంది, ఆ అలవాట్లు ఉంటాయి ఇక్కడ. అలాగే అప్పుడు రాముని మీద ఉండే ప్రేమ అదేమీ తగ్గలేదు. ఇది గ్రహించింది మన ఆండాళ్ళ తల్లి. అందువల్ల ఈమె కృష్ణ అవతారం ఉన్నప్పుడు గోపికగా పుట్టినా కృష్ణుల్లోనే రాముడిని చూసుకుంటుందట. అంతటి స్థితి కలిగింది కనుక రాముని యొక్క వీర వైభవాన్ని పాడదాం అని అనుకోనట. అక్కడ పనిత్తలై బీజ నిన్ వాసల్ కడయి పత్తి చినత్తినాల్ తెందిలంగై కోమానై చెత్త మనత్తొక్కినియానై పొడவும் నీ వాయి తిరువాయి. ఆయనట రాముడంటే మనత్తొక్కు ఇనియానై, మనస్సునకు ఆనందం కలగజేసేవాట. రాముడు అని పేరెత్తలే చూడండి అక్కడ ఆవిడ. కృష్ణ అవతారం కనుక అక్కడ కృష్ణ నామమే ప్రధానమైంది కనుక అక్కడ తాను రామ అనకుండా ఆ రామ శబ్దం యొక్క అర్థాన్ని చెప్పింది ఆవిడ. రామ అంటే రమంతే యత్ర యోగినః రామః రమయతి రామః. యోగులు ఏ బ్రహ్మతత్వాన్ని ఆనంద రూపుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనసులో తలుచుకొని ఆనందిస్తారో అలాంటి పరమాత్మకి రాముడు అని పేరు. లోకాన్ని తన దివ్య మంగళ విగ్రహ దర్శనము ద్వారా అలాగే విభూతుల ద్వారా లోకమంతా కూడా ఆనందాన్ని పొందింపచేసేవాడు కనుక అతనికి రాముడు అని పేరు. రాముడు అంటే పరమాత్మేనట కనుక రాముడు అంటే అర్థం ఏంటి, మనసునకు ఆనందం కలగచేసేవాడు. అందువల్ల రాముడు అనకుండా మనత్తుకు ఇనియానై, మన మనస్సునకు ఆనందం కలగచేసేవాడట. ఎందుకు ఆనందం అంటే కృష్ణుని కన్నా రాముడిలో విశేషం ఏమిటి అంటే కృష్ణుడు తన ఆకర్షణ ద్వారా తనకు ఉండేటువంటి లీలల ద్వారా స్త్రీలందరినీ కూడా ఆకర్షించిన ఇలాగా తాను వెంబడి దొరకకుండా అప్పుడప్పుడు బాగా ఏడిపిస్తాడట. అలా కాదు, రామతత్వం అలాంటిది కాదట. రాముడు ఎప్పుడు కూడా తనకు అంకితమైనటువంటి సీతమ్మ కోసము తాను ఎన్నో రకాల శ్రమలు పడ్డాడు. ఆమె కోసం ఏదైనా చేశాడు తప్ప ఆమె మనసు కోసమే ఆనందం కోసము ఆయన ఏం చేశాడు అంటే సముద్రాన్ని మధించాడు, ఆ సముద్రానికి బంధనం చేశాడు, సముద్రం దాచాడు, లంక నాశనం చేశాడు. ఇలాగ ఎన్నో ఆయన తన సీతమ్మ మనసు సంతోషం కోసం చేశాడే. అలాగా తను నమ్ముకున్నటువంటి తనకే భార్యగా ధర్మపత్నిగా ఉన్నటువంటి స్త్రీ కోసము తను ప్రేమించిన వాళ్ళ కోసం రాముడు ఏదైనా చేస్తాడు కనుక అలాంటి వాడంటే తన మనస్సునకు ఆనందం కలగచేసే భర్త అంటే భార్యకు కూడా ఎంత ఆనందమో అలాగే ఇక్కడ కూడా మన తొక్కు ఇనియా ఆనై కనుక కృష్ణుడు అప్పుడప్పుడు మన మనసులు బాధ పెడతాడు దూరంగా ఉండి, రాముడు అట్లా కాదే. అందులో ఈవిడ మనస్సుకి మరింతగా ఆనందం కలిగచేసేది కనుక అలాంటి వాడి యొక్క వీర చరిత్రను పాడుదాం. ఎందుకంటే పరమాత్మ కృష్ణ చరిత్రను పాడినా లేక రాముడి చరిత్ర పాడినా వీర చరిత్రలే పాడడం మనకు అలవాటు. అందువల్ల అక్కడ మన తొక్కినియా అని ఏం చేశాడు ఆయన అంటే చినత్తినాల్ తెన్నిలంగై కోమాన ఇచ్చత్త. ఆయన చినత్తినాల్ ఆయనకట కోపం వచ్చేసిందట స్వామికి. ఎందుకు కోపం వచ్చింది? రాముడికి ఎప్పుడు కోపం వచ్చేది కాదు. ఆయన కోపం ఆయన చేతిలో ఉంటుంది సామాన్యంగా. కానీ ఒకసారి తనను తాను కోపస్య వశవేయమా అని అంటాం. అంటే కోపము తనను ఆక్రమించకుండా ఉండేటువంటి రాముడిలో ఒక సందర్భం వచ్చింది. అక్కడ కోపానికి తానే బానిసైపోయినట్టు, అంటే కోపంలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితి వచ్చిందట. ఎప్పుడు ఆయన దానికి ఆ యుద్ధంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సందర్భంలో రావణాసురుడు ఎదురుగా వచ్చాడు. ఆయన రథమెక్కి వచ్చాడు. రథమెక్కి వచ్చిన తర్వాత రాముడేమో కింద ఉండి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే పైనుంచి రావణాసురుడు బాణాలు కొడుతూ ఉంటే రాముడికి కింద తగులుతూ ఉంటే కింద నుంచి రాముడు బాణాలు వేస్తున్నాడు. పైకి వేస్తుంటే పైకి వెళ్ళింది అంత ప్రభావంగా కనిపించదు కదా. అయినప్పటికీ కూడా రాముడు వేస్తూనే ఉన్నాడు, బాణాలకు తిరుగు లేకుండా పోతున్నాయి. కానీ ఈ సందర్భంలో రావణాసురుడు చూచుకొని రాముణ్ణి
అద్భుతంగా రకరకాలుగా వేధించే స్థితి కల్పించేటప్పుడు అక్కడే కొంత దూరాన ఆంజనేయుడు కూడా రాక్షసులతో పోరాడుతున్నాడు. పోరాడే సందర్భంలో ఒకసారి చూచాడు ఈ వైపు. చూచేటప్పుడు అయ్యయ్యో మా రాముడి కిందేమిటి, ఈ ఈ రావణాసురుడు పైన రథం మీద కూర్చోవడం ఏమిటి, మా రాముడికి ఆయనకు రథం లేదా అనేటువంటి స్థితిలో వచ్చి అమాంతంగా గిదిగిదా పరిగెత్తుకొచ్చి రాముణ్ణి తన భుజాల మీదకి ఎత్తుకొని తాను ఒక్కసారి పెరగడం మొదలుపెట్టాట. ఎంత పెరిగాడు అంటే రావణాసురుడి రథం కన్నా పైదాకా కూడా తాను తన రాముణ్ణి ఉంచేట్టుగా అంత ఎత్తుగా పెరిగాట. ఎత్తుగా పెరిగి బ్రహ్మాండంగా ఎటంటట్టు తిరుగుతూ ఉంటే అప్పుడు చూచాట. అప్పుడు రావణాసురుడు కింద అయినాడు, రాముడు పైకి పోయినాడు. ఇక రావణాసురుడు బాణాలు వేస్తూ ఉంటే రాముడి బాణాలకు తట్టుకోలేని స్థితి వచ్చింది రావణాసురుడికి. ఇదేమిటి ఇంతగానం నేను యుద్ధం చేస్తే ఇంతగా ఇలా వచ్చాడని కిందికి చూచాట. చూచేటప్పటికి ఈ ఆంజనేయ స్వామి తాను ఎత్తుకొని కూర్చున్నాడు. ఓహో ఈయన వలన అంటూ ముందు రాముడి ఎలాగా రావణాసురుడి యొక్క రథాన్ని గుర్రాన్ని తాను కొట్టి నాశనం చేశాడో అంతకన్నా ముందే ఈ మొదలు ఆంజనేయ స్వామిని తాను కొట్టాలనుకున్నాట. అనుకొని బాణాలతో కొడితే ఆంజనేయ స్వామికి గాయాలైపోయినాయి, ఒళ్ళంతా రక్తం కారుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన రాముణ్ణి పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఈ స్థితిలో ఒకసారి ఏమిటని రాముడు కిందికి దూచాట. కిందికంటే ఆంజనేయుడి వైపు చూసేటప్పటికి అప్పుడు చూచాట అక్కడ ఏమైపోయింది, ఆంజనేయుడు పచ్చటి, ఆయన వానర రూపం కనుక పచ్చటి శరీరం, దాంట్లో గాయాలు తగిలి ఎర్రటి రక్తచారులు కారుతున్నాయట. కారుతుంటే ఎట్లా అనిపించింది అంటే ఒక పులి ఉంటే పులి యొక్క చర్మం అంతా పచ్చగా మధ్య మధ్యన ఎర్రటి చాలకలు ఎట్లా ఉంటాయో అట్లా కనిపించిందట. అనిపించుకొనట దృష్ట్వా ప్లవగ శార్దూలం అంటాడు అక్కడ. ఆ ప్లవగ ఎగురుతూ దొంకుతున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క స్థితిని ఆయన పులి రూపాన్ని చూచాట. చూచిన తర్వాత అబ్బా ఈ రకంగా ఆయన గాయాలు తగులుతూ ఉంటే తనకు తగిలిన గాయాల్ని తాను సహించుకున్నాడు, కానీ తన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి తగిలినటువంటి గాయాలు అసహ్యాపచారం అంటాం. సహించలేడు పరమాత్మ. భక్తులకి ఏదైనా సహించలేడు ఆయన. కన్న తల్లి తన పిల్లలకు నష్టం కలిగితే ఎలా ఊరుకోలేదో పరమాత్మ కూడా తన సంతానమైనటువంటి జీవులకు ఏమాత్రం, తను నమ్ముకున్న వాళ్ళకు ఏమాత్రమైనటువంటి బాధ కలిగినా సహించలేడు. కోపం వచ్చిందట ఒక్కసారి. కోపశవశవేయమాన్, ఓహో ఇలా చేశాడు అనుకోండి. అద్భుతమైన కోపంకి వచ్చి ఒక్కసారి రావణుని మీద తాను బాణాలు వేశాడు. బ్రహ్మాండమైన బాణాలు వేస్తూ ఉంటే రావణుడు ఎందుకు పనికి రాకుండా అయిపోయి ఆయన రథము ఆయన గుర్రాలు ముక్కలు ముక్కలైపోతే కింద పడ్డా కొట్టుకుంటున్నాట. కొట్టుకున్నప్పటికీ కూడా చిట్ట చివరికి చేతిలో ఉన్న బాణమంతా విరిగిపోయి ఆ ముక్క కూడా విడిచిపెట్టిన తర్వాత అప్పుడు రాముడు దగ్గరికి వెళ్ళి అంటాడు, అక్కడ స్వామి ఏమంటాడు, రావణ గచ్చానుజానామి, అయ్యో బాగా రణార్దిత, బాగా పోరాడి నీవు అలసిపోయినట్టున్నావు, వెళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళా బాగా గాయాలు మార్చుకొని బాగా విశ్రాంతి తీసుకొని మళ్ళా కొత్త రథం పట్టుకొని రేపు యుద్ధం చేస్తామన్నట. ఎంతటి ధర్మాత్ముడు మన రాముడు. ఎందుకంటే ఎవరైనా దొరికితే విడిచిపెడతారండి, అలా కాకుండా ధర్మయుద్ధం చేసిన వాడట. అంతటి మన తొక్కిని ఆనయంత ధర్మమాత్రుడు అని చెబుతూ చెన్నిలంగై శత్తాయ్ తెన్నిలంగై అంటే బ్రహ్మాండమైన రావణాసురుడు అంటే అద్భుతమైన పరిపాలకుడు, లంకను బంగారమయం చేసిన వాడు. అటువంటి వాణ్ణి ఆంజనేయ స్వామి ఆయనను మొట్టమొదటి చూసి అహోవీర్యం అహోధైర్యం, అబ్బా ఎంత గొప్పవాడి రావణాసురుడు, నిజంగా వీడికి ఎత్తి అధర్మ, వీడిలో అధర్మం అనేది ఒకటే వీక్నెస్, అధర్మం అనేటువంటి ఒక బలహీనత లేకపోతే వీడి దేవాది దేవతలకు అయ్యేవాడే అని ఆంజనేయ స్వామి స్వయంగా రావణాసురుడిని చూచినప్పుడు మొట్టమొదటిసారిగా అనుకున్నప్పుడు పొగడ్తగలిగినటువంటి రావణాసురుడే. అంత గొప్ప రావణాసురుడిని కూడా తాను వధించినటువంటి తాను చెత్త కింద కొట్టాడట. కనుక తినాల్ తెన్నిలంగై కోమానై, కోంటి రాదు ఇలంగకు రమానై కోమానై చెత్త అయితే మనత్తొక్కనియానై పాడవం నీవాయి తిరవాయి, ఇంత రామతత్వాన్ని పాడినా నీవు ఇంకా నోరు తెరవడం లేదా అని అంటూ అక్కడ మేలుకొని రా అని పడడం. అంటే ఆచార్య మేము భగవద్ గుణానుసంధానం చేస్తూ ఉన్నాం, ఇంత పరమాత్మ అనుసంధానం చేస్తూ ఇన్ని శ్రమలు పడుతూ ఇక్కడ ఉన్నప్పటికీ నీ అనుగ్రహం మా మీద రావడం లేదే అని శిష్యులు ప్రార్థించినట్టుగా అక్కడ అంతరార్థం చెబుతూనే పైకి ఇదిగో ఆ గోపాలుని యొక్క చెల్లెలైనటువంటి నలు సెలవంతంగా ఆ భాగవతోత్తరాలున్నదే ఆమె యొక్క కృప తమ మీద పడితే కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుందనే ఉద్దేశంతో ఇలాగా భాగవతోత్తములను ఆశ్రయించి తద్వారా ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆచార్య ద్వారా పరమాత్మను పొందొచ్చును అనే ఉద్దేశం చెప్పడం కోసం
ఈ పాశురంలో భాగవతోత్తముల యొక్క నిష్ఠ, భాగవత నిష్ఠ, ఆచార నిష్ఠ అంటే దాని శ్రద్ధ, భాగవత నిష్ఠని మోక్ష ప్రాప్తికి మూలము, దానివల్లే కలుగుతుంది అని మనకి సందేశాన్ని ఇచ్చింది ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం. కనత్తిలంగై తిరుమై கனத்திலங்கை திருமை கண்ணுக்கிரங்கி கண்ணுக்கிறங்கி இணைத்தமுலை வழியே நினைத்த முலைவழியே இன்று பால் சோரா நின்று பால் சோரா அனைத்து இல்லம் சேரார்க்கும் கனைத்து இல்லம் சேரார்க்கும் நல் செல்வந்தங்காய் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழ பனித்தலை வீழ என் வாசல் கடை பத்தி வாசல் கடை பத்தி சினத்தினால் சினத்தினால் தென்னிலங்கை தென்னிலங்கை கோமானை செத்த கோமானை செத்த மனத்துக்கினியானை மனத்துக்கினியானை பாடவும் பாடவும் நீவாய் திருவாய் நீவாய் திறவாய் இத்தால் எல்லாரும் எத்தால் எல்லாரும் இதென்ன பேருக்கும் இதென்ன பேருறக்கம் எல்லாரும் அருந்தேல் வரம்பாவாய். ஆழ்வார் கனத்திலங்க திருமை கண்ணுக்கிறங்கி நினைத்த முலவழியே நின்று பால் சோர நனைத்தெல்லம் சேரார்க்கும் நல் செல்வன் தங்காய் பனித்தலை வீழ என் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கெரியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தார் எழுந்திராய் இதென்ன பேருக்கும் அனைத்தெல்லாத்தார் மருந்து ஏலோர் எம்பாவாய். ஆண்டாள் ஜீவிதேச சமஸ்த பரிவாரா ஸ்ரீமதி நாராயண நம. ஜெய ஸ்ரீமன் நாராயண. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు అడిగాను. నేను కూడా వాళ్ళ మనకి రామాయణము కొంత భాగం, కొంచెం కృష్ణుని యొక్క లీలలు రెండు కలిపి చాలా అద్భుతంగా వివరించారు. తత్వాన్ని చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరైనా స్వామివారితో ప్రశ్న ఉంటే అడగవచ్చు అండి. ఫోన్ లైన్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఫోన్లో అడగవచ్చు. డైరెక్ట్గా స్వామివారికి వినిపిస్తుంది. అండ్ యూట్యూబ్లో ఉన్నవాళ్ళు అక్కడ టైప్ చేయవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎవరైనా ఫోన్ లైన్లో ఉన్నవాళ్ళు లేక యూట్యూబ్లో ఉన్నవాళ్ళు క్వశ్చన్స్ అడగవచ్చు అండి. స్వామివారితోని లైన్స్ ఓపెన్ చేశాను. ఓకే. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు అడిగాను ఇక్కడ. ఏంటంటే ఎందుకు పెళ్లి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళ యొక్క వయసు చిన్నగా ఉండాలి అంటే మగవాళ్ళ కంటే తక్కువ ఉండాలని అంటారు. ఇది శాస్త్రపరంగా ఏదైనా ఉందా, ఇది ఆచారపరంగా అవుతూ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు అడిగాను. అంటే ప్రకృతి సహజ లక్షణాలను బట్టి వాళ్ళలో కలిగేటువంటి వయస్సులో ఉండే కామ ప్రవృత్తిని బట్టి కావచ్చు, ఏదైనా సరే ఆలోచన శక్తిని బట్టి సామాన్యంగా స్త్రీలు వధువు చిన్నగా ఉంటే పురుషుడు పెద్దగా ఉంటే, ఎందుకంటే వధువుకు ప్రకృతి సహజంగా ఉండేటువంటి కొన్ని సంతానము ఈ పరిస్థితులు ఉంటాయే, ఆయన కన్నా ఎక్కువ అంటే పురుషుడి కన్నా త్వరగా స్త్రీలో ఒక వృద్ధాప్యం లేక ముసలితనం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకునే బహుశా మన ఆచారం చేసి ఉంటారు. దానికి ఒక శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎక్కడైనా కానీ చిన్న పెద్ద అనేది మనకి ఆచారంలో మాత్రం అలా వస్తూ ఉంది. అందువల్ల పురుషుడు చాలా కాలం దాకా శక్తివంతుడై ఉంటాడు, కానీ స్త్రీలో ఆ మార్పులు వస్తాయి. కనుక బహుశా ఆ దృష్టితోటే చిన్నగా ఉండాలి అన్నారేమో. అంత తప్ప వేరే ఎక్కడ
ఈవిడ చిన్నగా ఉండాలి పెద్దగా ఉండాలని అర్థం లేదు. రెండవది, పూర్వంలో పెళ్లి అనేది కన్యగా ఉన్నప్పుడే చేసేవాళ్ళు. అంటే తాను ఒక స్త్రీగా తాను పెద్దది కాకముందే పెళ్లి చేసేవారు కనుక ఆ కన్య కన్నా కూడా కాస్త పెద్దవాడిని చూసి చేసేవారని, కనుక పురుషుల్లో ఉండే పౌరుష లక్షణాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయనకి త్వరగా శక్తిహీనత రాదు, వీళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఎందుకంటే ప్రకృతి సహజంగా ఉండేటువంటి లక్షణాల వల్ల అని ఉంటుంది అని మాత్రం దీన్ని మేము ఊహతో చెబుతున్న మాటే తప్ప శాస్త్రంలో ఎక్కడా లేదు. కానీ ఇది ఆచారం ఇలా వస్తూ వచ్చింది. సరే, ఈ రోజుల్లో దాన్ని పట్టించుకొని స్థితులు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. దానివల్ల సైంటిఫిక్ గా ఉండేటువంటి విషయం ఏమిటో అది శాస్త్రజ్ఞులకు మాత్రమే తెలియాలి. ధన్యవాదాలు అడిగాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? చెప్పండి. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇది ఆడవారికి సంబంధించింది. ఆడవారికి మరి మోక్షం రావడం కారు ఆడవారు అని అని అనుకోవచ్చా, లేక అది దాంట్లో స్త్రీ పురుష భేదం ఏం లేదు అని అంటారా? వీరికి స్త్రీలకి పాపకర్మ మూలంగా స్త్రీ జన్మ అనేది వస్తుంది, మగవారికి మరి పుణ్యకర్మ మూలంగా వస్తుందని అంటే అని ఎక్కడో విన్నాను నేను. సో మరి ఆడవారికి వారి ఈ జన్మలో వారికి మోక్ష ప్రాప్తి కలగదా, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా లేదా అనేది ఇక్కడ మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో అందరికీ మోక్షమే. అసలు మనుషులకే కాదు, పశువు మనుష్య పక్షివ ఏచ వైష్ణవ సంశ్రితాః తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం అని శాస్త్రం చెబుతున్నది. ఒక భగవద్భక్తుణ్ణి ఆశ్రయించే పశువుకి పక్షికి కూడా మోక్షం వస్తుంది అన్నప్పుడు అసలు స్త్రీలకు రాకపోవడం సమస్య లేదు. ఒకటేంటంటే కొన్ని సిద్ధాంతాల్లో మోక్ష ప్రాప్తికి వాళ్ళ సిద్ధాంతాల్లో ఏం చెబుతారంటే ముందుగా మనిషి పుట్టాలని, ఆ మనిషిలో మగవాడే పుట్టాలని, ఆ మగవాడు తాను సన్యాసి కావాలని, అలాంటి సన్యాసులకు మాత్రమే మోక్ష ప్రాప్తి ఉంది, మిగతా వాళ్ళకి తర్వాత వరుసగా ఎప్పుడో జన్మలను పట్టి రావాల్సిందే తప్ప అది లేదు అనేది మన వైదికమైన ధర్మ సిద్ధాంతాల్లో కూడా ఒక సిద్ధాంతం వాళ్ళు ఆ మాట చెప్తారు. కానీ మన విశిష్ట అద్వైత సిద్ధాంతంలో మన పూర్వాచార్యులు కానీ భగవద్ రామానుజుల వారు చేసిన సిద్ధాంతంలో ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు. భగవత్ కృప ఎవరికి కలుగుతుందో, ఆచార్య కటాక్షం ఎవరికి కలిగినా సరే, కేవలం భాగవత్ సంబంధం కలిగినా సరే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేది దీనికి ప్రమాణం ఒకటి చూపిస్తాం మనం అక్కడ. అదేంటంటే కృష్ణ భగవానుడు తాను భగవద్గీతలో అర్జునుడు చెప్పేటప్పుడు అక్కడ ఏం చెప్పాడు? మోక్షం ఎవరికి కలుగుతుందంటే నన్ను పొందేవారు ఎట్లా పొందగలుగుతారు, ప్రపత్తి చేస్తే నన్ను పొందుతారన్నారు. నన్ను ఎలా పొందారంటే అక్కడ చెప్తూ ఉంటేప్పటికీ తాను స్త్రియో స్త్రియ శూద్రాహ తేపి యాంతి పరాంగతి అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకం ఇది. ప్రత్యేకంగా స్త్రియ అన్నాడు. ఎందుకంటే ఈ భావననే పురుషులకు మాత్రమే ఉంది అని అనుకోదిక్కరని చెప్పి దాంట్లో స్త్రియ స్త్రీలు, స్త్రీలే కాదు, స్త్రీలు అనేటప్పటికీ ఏదో మరి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు. ఇక్కడ దాంట్లో ఆ సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతాలు ఏం చెప్తారంటే పురుషుడై ఉండాలి, బ్రాహ్మణుడు కావాలి, ఆయన ఆ తర్వాత
ఏంటిది సన్యాసి కావాలి, అప్పుడే మోక్షం లభిస్తుంది అనేటువంటి మాట వాళ్ళు చెబుతారు. దాన్ని కాకుండా ఇక్కడ మనం ఏం చెప్తాం, స్త్రీయహ అని అక్కడ చెప్పాడు ఆయన. స్త్రీలంటే ఒట్టిగా బ్రాహ్మణ స్త్రీలే కాదు, శూద్రాహ అంటే ఏ జాతిలో ఏ సామాజిక వర్గంలో పుట్టినటువంటి స్త్రీలైనా సరే వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అలాగే తేపి అన్నారు ఇక్కడ. తే అంటే వాళ్ళు కూడా అంటే ఎవరు అంటే పురుషులు, స్త్రీలు, శూద్రులే కాకుండా తదితరులైన వారు ఎవరైనా సరే, ఎంతటి సామాన్యమైన సామాజిక వర్గంలో బడుగు వర్గంలో ఉన్న వాళ్ళైనా సరే, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, పశువైనా సరే, పక్షి అయినా సరే, అందరికీ కూడా భగవత్ కృప కలిగితే తప్పకుండా మోక్షం లభిస్తుంది అనేది మన సిద్ధాంతం. తప్పకుండా దాంట్లో స్త్రీలకు ఎలాంటి ఆటంకం లేదు. ఇది దాంట్లో ఉండేటువంటి అంశం అన్నమాట. అయితే ఆచార్యుడిని ఆశ్రయిస్తే ఆచార్య కృప కలుగుతుంది. అలా చేయలేని వాళ్ళకు సాక్షాత్తుగా పరమాత్మనే తాను తీసుకోగలుగుతాడు. జటాయువుకు తాను ఇచ్చిన మోక్షం పక్షికి వల్ల కనుక ఇక్కడ స్త్రీ సంగతి అంటే ప్రశ్న ఏం లేదు. అందువల్ల మన సిద్ధాంత ప్రకారము స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా భగవత్ కృప కలిగితే మోక్షము తప్పనిసరిగా లభిస్తుంది. జై శ్రీనారాయణ. మనకు సమయం కూడా బాగానే అయిపోయినట్టుంది. ఇంకొక చిన్న ప్రశ్న ఎవరు అడుగుతున్నారు అడిగాను, ఇక్కడ యూట్యూబ్ ద్వారా వస్తుంది ప్రశ్న. ఏమంటారంటే ఇంట్లో గంటలు ఎందుకు కొట్టకూడదు అంటారు అని అంటున్నారు. ఇంట్లో గంట కొట్టకూడదు అంటారు కదా, గంట గుడిలో మన ఇంట్లో పెరుమాళ దగ్గర గంట కొట్టకూడదు అంటారు కదా, ఎందుకు అలా అంటారు అనేది ఒకటి ఉంది ఇక్కడ. మన సంప్రదాయంలో కొన్ని సంప్రదాయాల్లో మనం ఆ సంప్రదాయాల పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంట్లో తిరువారాధన అంటే మన ఇంట్లో ఉండేటువంటి పూజలో కూడా గంట కొడతారు, వాళ్ళు గంటలు వాయిస్తారు. కానీ మనం మాత్రం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణాద్వైతంలో గంట కొట్టకూడదు అనేది ఉంది ఇక్కడ. గంట దేవాలయాల్లో ఎందుకు కొడతారంటే సరే భక్తులను పిలవడానికి అనేది వేరు మాట. దానికి బదులు ఆరగింపు జరుగుతూ ఉంటే అక్కడ బయట ఉండేటువంటి రాక్షస ప్రకృతులు కానీ మరి ఇంకేదైనా భూత ప్రేత పిశాచాదులు కానీ అవి ఇటు చేరకుండా ఉండడం కోసము, ఆలయ ప్రాంతానికి రాకుండా ఉండడం కోసము ధ్వని చేసి వాటిని పంపించడం అనేటువంటిది అక్కడ గంటకుండే ముఖ్య లక్షణం. ఇక్కడ ఏంటంటే సామాన్యంగా మనకి ఇల్లు గృహస్థులకు సంబంధించింది కనుక ఇక్కడ భూత ప్రేత పిశాచాలు వచ్చే అవకాశము లేదు. దాంతో పాటు గంట కొట్టి ఆరగింపు చేస్తూ ఉంటే సర్వేశ్వరునికి తాను అంటే భోజనం చేసే వాళ్లకు ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది, అట్లాగే పరమాత్మ యొక్క అనుభవానికి మనం వ్యతిరేకం ఒక విధమైనటువంటి ఏమంటాం దానివల్ల ఏదైనా గొడవ జరుగుతుంది అనే స్థితి అంటే డిస్టర్బెన్స్ జరుగుతుంది అనేటువంటి దృష్టితో ఇక్కడ మనకు గంట నిషేధం పెట్టారు. అంటే దాంట్లో కొన్ని సిద్ధాంతాలు గంటను కొడతాయి కనుక గంట కొట్టడంలో హారతి ఇచ్చినా మనం ఇక్కడ హారతి ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఇది గృహస్థాశ్రమం కనుక ఇంటిలో ఉండేటువంటి భగవంతుడు ఈ ఇంటిని రక్షించేవాడు కనుక ఇంటిని రక్షిస్తూ ఉన్నటువంటి వానికి దీంట్లో మనము గంటను కొట్టాల్సిన అవసరం లేదని దానికి అనేకమైన శాస్త్రాలు ఉన్నాయనుకోండి. గంట నాదం యొక్క విశేషం ఏమిటి, ఆ నాదం వల్ల జరిగే పరిస్థితి ఏమిటో చెప్తారు. ముఖ్యంగా ఆ గంట నాదం అనేది భగవంతుడికి జరుగుతున్నటువంటి ఆరాధనలో ఆలయంలో అయితే బయట వాతావరణం ఉంటుంది కనుక భూత ప్రేత పిశాచాలు రాకుండా ఉండాలని చెప్తారని, ఇంట్లో వాటి యొక్క అవసరం లేదనేది మన వాళ్ళు చెప్పారు. దానికి శాస్త్రాలు ఎన్నో శ్లోకాలు ఉన్నాయనుకోండి. అందువల్ల కొంతమంది వైదిక సిద్ధాంతాల్లోనే వాళ్ళు గంటతో పూజ చేస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మాత్రం మనము గంట నాదం చేయము పూజలో. ధన్యవాదాలు అడిగాన్, వాళ్ళు కూడా విన్నారనుకుంటాను. హోప్ దే గాట్ ద ఆన్సర్. చాలా ధన్యవాదాలు. సమయం కూడా ఎక్కువ వచ్చిందండి. అద్భుతమైన ప్రవచనం మనం అందుకున్నాం. మనం రేపు మళ్ళీ 8వ గోపిక, మొత్తం 10 మంది గోపికలు లేపేటువంటిది, 10 మంది ఇంద్రియాలతోని, 10 మంది ఆడవాళ్ళతోని, 10 మంది ఆచార్యులతోని ఎన్నో సంబంధాలు మనం ఎన్నో విధంగా మనం తెలుసుకోబోతున్నాం. సో దానిలో రేపటి పాచనం ద్వారా 8వ గోపికను లేపుతున్నటువంటి వైభవాన్ని మనం తెలుసుకుందాం. భక్తము ధర్మ స్వామివారికి అనేకానికి సాష్టాంగ ప్రణామాలు ధన్యవాదాలతో
తిరిగి రేపు అందరినీ కూడా హాజరు కావాలని ప్రార్థిస్తూ ఈనాడు శాంతి మంత్రంతో మనం ముగించుకుంటున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. మాట్లాడుతుండే